చదువుదాం. 23వ కీర్తన నాశనాన్ని మనము చదువుదాం. చూడండి అమ్మా, మైకి పెట్టండి ఇక్కడ అమ్మగారి దగ్గర. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇది 23వ కీర్తన 4వ వచనంలో మనం చదువుతున్నాం. కీర్తనాకారుడికి చాలా అద్భుతమైనటువంటి దేవుని పట్ల ప్రత్యక్షత ఎరిగిన వాడిగా, కలిగిన వాడిగా దావీదు గారు ఉన్నారు. ఒక్కసారి మీరు వినండి. దావీదు గారు ఇంత సవాలుగా ఆయన ఇలా అనడానికి, ఏ అపాయమునకు నేను భయపడను అంటే, భయాలు అనేవి ఒకటి కాదు, ఎన్నో రకాలు ఉన్నాయి, దానికి రూపాలు ఉన్నాయి. మనం ఏ విధంగా భయపడితే అది మన మీదకి వచ్చి ప్రతాపం చేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉందనేది బైబిల్ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. అది 3:25 యోబు గ్రంథంలో సరి అయిన సమాధానం అక్కడ మనం చూస్తాం. ఒక్క రిక్వెస్ట్ నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్, మీరు ఈ వాక్యంలో మీరు కలిసిపోతాను అనే వాళ్ళకి ఈ కీర్తన ఏమండి మన జీవితానికి తోడు ఉండుగాక. నేనేమంటాను అని అంటే, కొంచెం మీరు గమనించండి. ఈ 23వ కీర్తన దావీదు గారు ఒక రేంజ్కి, అంటే అనుభవాలు పడి, లోయల్లో పడి, బాధల్లో పడి, ఎన్నో అనుభవాలు గుండా తన పైకి వచ్చి ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో దీనికి కారణం నా వెనక ఎవరున్నారు అని చెప్పడానికి ఆయన ఉబిల్లూరుతూ ఆయన ముందుకు వచ్చి సర్వలోకానికి ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చేశాడు. ఈ సర్వలోకములో దేవాది దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అని అనుభవపూర్వకంగా ఈయన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అందులో ఒకటి ఏమిటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు ఏమంటాడు అప్పుడు, నీవు నాకు తోడై ఉండువు. ఇక్కడ బాగా వినండి. దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే, ఈరోజు వాక్యంలో ఉన్న ప్రత్యేకత అంటే దావీదు గారికి తోడై ఉంటే, సరే దావీదు గారి పేరు పక్కన పెట్టి మీకు తోడై ఉంటే, వినాలి బాగా వినాలి. నేను తోడై ఉండడం అనే దాని మీద నీకా నాకా అనే సూపర్ బలమైన శక్తి కలిగిన వాక్యం నేను మీతో గతంలో ఎన్నో సార్లు నేను పంచుకున్నాను. ఉదాహరణగా ఇప్పుడు ఈ అమ్మగారి పేరు ఏం పేరు అంటే నయోమి అమ్మగారు. ఇప్పుడు ఆవిడ నిలబెట్టి, అమ్మ నాకు రిఫరెన్స్ చెప్పంట గుర్తుకొని చెప్పేటట్టు ఆవిడ చెప్తారు. సరే, మీరు చాలా మంది ఆయన అంటే దేవుడు తోడు ఉండడం, ఇది ఆశ్చర్యం. దేవుడు తోడు ఉండడం, తోడు అని అనగా మీరు నేను ఎలా ఆలోచన చేద్దాం చెప్పండి. తోడు, ఆయన తోడుగా ఉన్నాడు అని అనడానికి ఇప్పుడు దావీదు గారు ఎవరు అంటే 7 పాయింట్లు చెప్తాను ముందు ఆయన గురించి. ఏమంటే అట్టా తోడుగా ఆయన తోడై ఉండడం అంటే ఇది మరీ విచిత్రంగా ఉంది. బైబిల్లో దావీదు గారు అన్న మాటల్లో ఒకటి ఏమిటి అని అంటే, బైబిల్ వాక్యాలు ఎలా చెబుతున్నాయి సార్, మీరు ఒక్కసారి ఆ వచనాల మీద మనం ముందుకు వెళితే 119వ కీర్తన అక్కడ 141వ వచనంలో దావీదు గారు ఏమంటున్నాడంటే, నేను అల్పుడను అని అన్నాడు. ఎవరండి? పాయింట్ గుర్తుపట్టండి. అంటే అల్పులకు దేవుడు తోడై ఉన్నాడు. ఎవడు దీనుడై ఉంటాడో వారిని ఆయన ఏమండి ఏం చేస్తున్నాడట? దృష్టి చూస్తున్నాడు. బైబిల్లో 57 ఏంటమ్మా అక్కడ మనం చదువుతాం కదా, 15 యెషయా గ్రంథంలో ఏమండి ఆయన మహోన్నతుడు, మహాకవుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్న దేవుడు ఆయనను విరిగి నలిగిన వారి యందు ఆయనకి ఏమో ప్రత్యేకత ఉందన్నట్టుగా అక్కడ మనం చదువుతాం. మీరు 4:7 యాకోబు పత్రికలో చదువుతా ఏమని చదువుతాం? ఏమండి ఆయన అహంకారులను అదేనమ్మా ఎదిరించి దీనులకు ఏం చేస్తాడంటే కృప
ఉంటుంది. ఇది తెలుగులో బాగుంది, ఆ పదమే బాగుంది. ఇది ఇంగ్లీష్లో వెళితే అట్లా లేదు. ఎలా ఉంటుంది? దోస్ హూ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్ అని అన్నాడు. పేదవారిగా ఉండేవారు అనే మాట ఇంగ్లీష్లో రాశాడు. ఏదైనా నాకు అంతా తెలుసనే వాడికి ఏమీ చెప్పలేం. బైబిల్ ఎలాంటిదంటే రోజు తెలుసుకునేటట్టుగా ఆశ్చర్యకరమైన సంగతులు చూసేలాగా దేవుని మీద ఆధారపడేవారిగా కావాలి. 119 వచనంలో మీ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగునా నా కన్నులు తెరవండి అని అన్నాడు. అలాగా అద్భుతం. రెండవదిగా బైబిల్ వాక్యాల్లో 102వ కీర్తన 6వ వచనంలో ఏమంటున్నాడంటే నేను ఒంటిగా ఉండే పిచ్చుకను అన్నాడు. ఏమన్నాడండి? అంటే అల్పుడికి తోడే ఉన్నాడు. పిచ్చుకంటే బైబిల్లో ఏముంది? అన్నిటికన్నా చీపు క్వాలిటీకి వాడిన పదము ఏమంటే పిచ్చుక. రూపాయికి 2 ఇస్తే 2 రూపాయలకి 5 ఇచ్చేవారట. అది బైబిల్లో రాసిన మాట. పిచ్చుక అని అనగానే ఏమంటే అప్పుడప్పుడు మనం కూడా ఏమంటారు, అప్పుడప్పుడు మనం మాట్లాడుతున్నాం, మరి అదేంటో పిచ్చుక మీద గుమ్మడిగా పెట్టినట్టుంది అన్నట్టు ఉంటుందా? అంటే అది ఎంత ఉంటుంది? అది అంటే మిక్కిలి అల్పం, మిక్కిలి చీపు, పొసరికి దాన్ని ఇచ్చేస్తున్నారండి. పొసరికి తర్వాత తీసుకోండి. అంటే అదేదో ఆశ్చర్యంగా ఉన్నదండి, ఆశ్చర్యంగా ఉంది. ఎలాగంటాడైనా ఒంటిగా ఉండే పిచ్చుకులాగా ఉన్నాను అన్నాడు. మళ్ళీ అందులోనే ఏమన్నాడు? మన చదవండి. 6వ వచనం 7వ వచనం 102వ కీర్తన 6వ వచనాన్ని 7వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. ఎలాగున్నాడట? గోడబాతులాగా ఉన్నాను. అడవిలోని గోడబాతు. దానికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, తిరిగి వాటికి ప్రమాదాలు. ఈ బాతులు ఇవన్నీ ఇప్పుడు ఏమంటే సింహం మనుషులు తింటానికి వస్తుంది అని అన్నారు. అంటే సింహం మనుషులు ఎప్పుడు తింటానికి వస్తుంది అని అంటే అది ముసలింది కాబట్టి త్వరగా దొరికేవాడు ఒక్కడే. అందుకని ఒకవేళ మనుషులు తినడానికి రావచ్చు. కానీ నేను అంటున్నాను, దావీదు గారు ఎంత చీపు అని అన్నాడంటే అన్నది చూస్తే ఎలా అన్నారు, ఎవరు రాజుగారు చూస్తే అన్నాడు, గొల్లేదంటే ఏమనుకుంటున్నా అని అలా బెదిరేసి అందరికీ చీపే, అల్పుడు, పిచ్చుక, గోడబాతు. అదే ఉంది కదండి. తర్వాత ఇంకొక మాట అమ్మ, ఇందులో 22వ కీర్తన 6వ వచనంలో నేను పురుగును అని అన్నాడు. దావీదు గారు అంటున్న మాటలు మనం ఎప్పుడైనా అలాగంటానండి, ఉన్నావు మా ఊరు ఉన్నారు లేకపోతేనా అని ప్రగల్భాలు పలికే రీతి ఎక్కువగా మనలో ఉంటుంది. కానీ దావీదు భక్తుడు నేను అల్పుడిని సార్, నేను తక్కువ సార్, నేను చవక సార్, నేను గోడబాతును సార్, పిచ్చుకు లాంటి వాడిని సార్, నా బతుకు ఏమైనా పురుగు లాంటి వాడిని సార్. ఏమంటే బైబిల్లో ఇంకొక మాట ఏమండి? బైబిల్లో 1 సమూయేలు 24:14 వచనం చదువుతారమ్మా. ఏమని అన్నాడు అక్కడ? ఏమని? ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు అంటే సౌలు గారిని అంటున్నాడు అన్నమాట. దావీదు గారు అంటున్నాడు, ఎవరిని పట్టుకోవడానికి పరిగెడుతున్నారు సార్? మహారాజు లాంటి నీవు సైన్యాన్ని వేసుకొని, బల్లాన్ని వేసుకొని, ఆయుధాలు వేసుకొని ఎవరిని పట్టుకోవడానికి పరిగెడుతున్నారు సార్ మీరు అంటూ ఏ పాటి వారిని తరుగుతున్నాడు? ఏ పాటి వారిని తరుగుతున్నారు మీరు? కుక్కను కదా, చచ్చిన కదా. అంటే దావీదు ఎవరు అంటున్నాడు అమ్మా? మీకు అర్థం అవుతుంది దాని అర్థం? మిన్నల్లిది కదా, మిన్నల్లిది కదా. అంటే ఏంటంటారు అవన్నీ పదాలు ఎలా ఉన్నాయి సార్? మిన్నల్లిని నేనే, తల్లి కంటిని నేనే, ఏమంటే ఇంకేమన్నాడు? పురుగును నేనే, అల్పుడును నేనే, గోడబాతుని నేనే, ఏమంటే చచ్చిన కుక్కను అని అన్నాడు. ఎంత పెద్ద మహారాజు ఉండి ఈ దేశంలోనే నాలుగో పిచ్చును పట్టుకోవడానికి మీరు పరిగెడతలేదు. ఏది సార్? చచ్చిన కుక్కను నేను అంటే సార్ ఎవరైనా సరేనండి, అతిగా అతిశయించే వాళ్ళని దేవుడు ఎందుకో పైకి రానివాడు. వెళ్ళినా వాళ్ళని నెమ్మదిగా కిందకి పెడతానే ఉంటాడు, కిందకి దించుతానే ఉంటాడు. ఎవడు పన్నుతానో తగ్గించుకోవడం అలవాటు పడతాడో వాడిని మాత్రం దేవుడు వదలడానికి ఇష్టపడ్డాడు. వాడికి చదువు ఉండే లేకపోనే, ఆస్తి ఉండే లేకపోనే, ఏమంటే
ఒకవేళ ఏదైనా స్థామత ఉండే లేకపోనే ఏమోనండి, దేవుడికి కావాల్సింది అట్లాగా. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దావీదు ఎవరో నాకు ఒకసారి చెప్పేసేయండి. పగిడి గంటను నేనే అన్నాడు, మిక్కిడి అల్పుని నేనే అన్నాడు, పిచ్చుకును నేనే అన్నాడు, గోడబాటును నేనే అన్నాడు, తర్వాత పురుగును నేనే అన్నాడు, చచ్చిన కుక్కను నేనే అన్నాడు. ఇలాంటి మనిషికి దేవుడు తోడుంటే, ఇలాంటి మనిషికి దేవుడు తోడుంటే అబ్బా ఈ వాక్యం ఆశీర్వాదకరంగా మన మధ్య ఉంటుంది కాక. దీనులకు అండాయలే భక్తిహీనులకు చూడు, దీనులకు అండాయలే భక్తిహీనులకు చూడు, దీనులకు అండాయలే ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొనసాగుతూ ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. అలాంటి సిద్ధపాటు దేవుడు మీకు నాకు దయచేయగాక. ఏమరపాటుగా ఉండొద్దు, లెక్కలేనితనంగా ఉండొద్దు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడుగాక. 23వ కీర్తన 2 నిమిషాల్లో చెప్పేసి వచ్చాను అనుకుంటే కాదు, 2 సంవత్సరాలు తరబడి చెబుతున్నా అవ్వట్లేదు. ఇది అంత ప్రత్యేకమైన కీర్తన భాగం ఇది. ప్రభు మీతో నాతో నేరుగా మాట్లాడుగాక. మహాపరిశుద్ధుడైనటువంటి మా దేవ, దావీదు గారికి తోడు ఉన్నావని తాను గుర్తుపట్టినట్టుగా మా కన్నులు ప్రకాశింపచేయండి, మా హృదయము తెరవ చేయండి. మేమిది అవగాహన చేసుకునే తీరాలి, అర్థం చేసుకునే స్థాయికి మేము రావాలి. నీవు నాతో ఉన్నావు అనే భావన అది రోజు రోజుకి నాలో ప్రత్యేకంగా గుర్తించే ఒక మంచి వ్యక్తిగా నేను మారాలని నాకు ఆశ ఉంది. నా పక్కన 1000 మంది కాదు, 10,000 మంది దండెత్తిన మోహరించిన ఇవేమి నన్ను ఏమి చేయలేవన్నంతగా అలాంటి ధీమాన్ని మీద కావడానికి కృప చూపండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మధురమైన ఆ ప్రత్యేకత ఒక అభిషేకము లాగా నా మీద ఉంచమని అడుగుతున్నావు. మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే కలగవలనని యేసు నామమున వినయపూర్వకంగా అడుగుతూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. సార్ నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తా. గాలి ఉందనేది ఎంతమందికి తెలుసు? గాలి ఉందని అందరికీ తెలుసు, ఎవరికి తెలియట్లే. కానీ ఎవరికైనా చూస్తానికి కనిపిస్తుందా? కనబడదు. కానీ అది లేకపోతే రెండో నిమిషంలో మనం చచ్చిపోతాం. అది లేకపోతే ఇక నానేమన్నా అనుకుంటున్నాను అంటే, గాలి ఎలాగైతే ఉందో అలాగే ఆయన ప్రేమ, ఆయన దయ, కనికరం, ఆయన కృప దావీదు గారి మీద ఉన్నట్టు నా మీద, మీ మీద, మనందరి మీద ఉందని గుర్తుపట్టండి. అదొక్కటి మీరు పసిగట్టాలి. అర్థం చేసుకోండి సార్. దేవుడు మీ కూడా నా కూడా ఉన్నాడు అనే భావన అది మనకి గుర్తు రావాలి. ఓకేనా? దాని ఉందని అందరికీ తెలిసిందా లేదా? తెలియకపోతే బయటకు పోయేవాళ్ళు లేదా? అట్లానే ఎన్నో రకాలుగా మన కూడా ఉంటున్నాడు. నువ్వే పెద్ద గొప్ప అనుకోకు అమ్మా. దేవుడు ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తారు. ఈ ప్రశ్నకి మీరు అందరూ కూడా ఎలా టైటిల్ కూడా ఎలా పెట్టారంటే అందంగా పెట్టేవాళ్ళు కావాలి. అంటే పిచ్చికెట్టలు గీసేసి ఆ తర్వాత ఎప్పుడో ఎవరెవరో అంటే అప్పుడు మళ్ళీ సూచన పుస్తకాలు రాశారంట పెద్దోళ్ళు ఎవరో అలాగే. అట్లాగా టైటిల్ అందంగా పెట్టండి. ఆ టైటిల్లోనే మీరు పాయింట్ వచ్చేసేయాలి, గుర్తు వచ్చేసేయాలి. అది నేను కోరుకుంటున్నా. ఇప్పుడు తోడుండే కాపరి అని నేను చెప్తున్నాను ఈరోజు. ఏ కాపరి? తోడుండే ఏ కాపరి? ఇప్పుడు తోడుండడం కష్టమా సులభమా చెప్పండి? తోడుండడం అంటే వాచ్మెన్ గారు డ్యూటీ చేయడం సరదాగా చెప్తున్నా. ఎలా ఉంటుంది అప్పుడు? ఎన్ని రోజులు నేను భరించాలి, ఎన్ని రోజులు నేను కూడా ఉండాలి, ఎన్ని రోజులు నేను వీళ్ళని చూడాలి, అలాగా అనుకునేవాడు కాడు మన దేవుడు. అదే నాకు అందుకుంటూనే ఆశ్చర్యం అనిపించింది. ఆయన పాదాలు ముందు పెట్టుకొని ఇక అక్కడే ఉండిపోవాలి అనే ఆ భావన రావడానికి కారణం ఏంటంటే, అబ్బా ఎంతలా భరిస్తున్నాడో దేవుడు. దేవుడికి వందనాలు కలగాలి. మనము కుటుంబంగా ఉంటాం. 2 నిమిషాలు చచ్చిపోయినా పర్వాలేదు అని అనలేదా? యోగు గారి భార్య అనలేదా? అంతా అనుకున్న లోపల ఏమేమైతే ఫామ్ అయ్యిందో, ఫామ్ అవ్వడం అంటే భర్త మీద అసహ్యం వచ్చేసింది. లోపల ఉన్నదంతా ఒక్కసారి ఏమిటో వాంతి చేసుకున్నట్టుగా కక్కేసింది ఆవిడ. ఏమంటే వాంతి చేసుకున్నట్టుగా కక్కేసింది. అప్పుడు అలాగే ఆవిడ కనిపిస్తా ఉంది అక్కడ. కానీ చాలా బాధ కదా. అందరూ చూడు ఎలా ఉన్నారు. నువ్వు మాత్రం కురుపులతో ఈ ఏంటో రస్సులతో నువ్వు ఉన్నావు. నాకు నచ్చలేదు. అట్లా అలాగే వాళ్ళు లేరంటారా? అంటే నేను అంటాను, దేవుడు నీకు కాపరి అనే దానికి ఒక కొన్ని పాయింట్స్ ఎలా చెప్తారో చూద్దాం. మీకు ప్రశ్న వేసేది ఏంటంటే, వచ్చే వారానికి మంచి హెడ్డింగ్ పెట్టి మీ పేరు కూడా అందంగా రాయండి, పిచ్చిగా రాయకండి, చక్కగా రాసి పాయింట్స్ రాయండి. ఎట్లా రాయాలంటే, ఒక మనిషికి దేవుడు తోడుండకపోతే ఎలా ఉంటుంది? ఒక మనిషికి దేవుడు పాయింట్ అర్థమైందమ్మా? ఒక మనిషికి దేవుడు తోడు ఉండకపోతే ఇక వాళ్ళ బతుకు ఎలా ఉండదో కొంచెం ఏమి లేదండి. బైబిల్లో ఉన్న ఆధారాలే మీరు రాయండి అమ్మా. రాయ ఓకేనా? సరే, తోడు ఎలా ఉన్నాడని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఓకేనా? దావీదు గారు యెహోవా నా కాపరి అని చెప్పుకుంటూ ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవు నాకు తోడున్నావు, నువ్వు నాకేమై ఉన్నావు? నీవు నాకు ఏమై ఉన్నావు చెప్పాలి, అందరూ చెప్పాలి. తోడు ఎలా ఉన్నాడో నేను ఒక 7 పాయింట్లు చెప్తాను. ఒకటి బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను. దాని తర్వాత మీరేం చేయండి, ఆలోచన చేయాలి. దేవుడు ఒక మనిషి కూడా ఉన్నాడు అనడానికి ఒకటి బైబిల్ ఎలా రాశారంటే, దేవుడు కూడానే ఉన్నాడు రా, ఇది నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా అనేటట్టుగా దీనిని బాగా నిగూఢంగా వాక్యాలు ఎరిగిన వాళ్ళు, అభిషేకించబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాడు తేల్చి రాశాడు. అందులో ఒకటి ఏమిటి అని అంటే, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యన ఉన్నాడు. ఉందా లేదా? ఉన్నాడా లేదా? ఎలా ఉన్నాడు? 1:14
చెప్పాలి, అందరూ చెప్పాలి. కొంతమంది చెప్తున్నారు, మళ్ళీ చెప్పాలి. శరీరధారిగా ఉన్నాడు అని అంటే దాని అర్థం ఇప్పుడు ఆ భాగాన్ని అవగాహన చేసుకునేవాడిగా కావాలి. బాగా గుర్తుపట్టండి సార్, ఏదో చవకగా వాక్యాలు వింటేగలిగి తెలియదు, కానీ కొంచెం లోపలికి వెళ్ళాలి. ప్రభా నా మనోనేత్రాలు వెలిగించండి అని ప్రభువుని మనం అడిగి తీరాలి. రెండవది బైబిల్ వాక్యాల్లో అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం, 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం ప్రకారంగా ఆయన విడిపించువాడుగా ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? విడిపించు చెప్పాలి. ఇందాకేమో శరీరం రీతిలో ఆయన మన మధ్యన ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మన మధ్యలో ఉన్నాడు అంటే కూడా నాకు తోడుగా ఉన్నాడు, నా కూడా ఉన్నాడు. ఇది 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 అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఎలా చెప్పాలి అని అంటే ఈ 23వ కీర్తన 4వ వచనం ప్రకారంగా యూ కెన్ ఏబుల్ టు సే ఐ యామ్ నాట్ అలోన్ అని అనాలి. నేను ఒంటరిగా లేను అని చెప్పాలి. ఎలా చెప్పాలి? నేను చెప్పాలి, నేను ఒంటరిగా, ఆ గట్టి మాట రావాలి. నేను ఒంటరిగా లేను, ప్రభు నాతో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే శరీర రీతిగా అయినా నా కూడా ఉన్నాడు. ఇంకెలా ఉన్నాడు అని అంటే విడిపించేవాడిగా ఉన్నాడు. దానికి చాలా మందికి అవగాహన రాదు. కానీ ఈ వేరు కొరకు, ఈ ఉద్యమం, ఈ ప్రత్యక్షత నీ మీదను నా మీదను పని చేయాలి. దేవునికి స్తోత్రం. మూడవది బైబిల్ వాక్యాల్లో నేను అంటాను, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త 1:16వ వచనం, 17వ వచనం, ఆయన ఎలా ఉన్నాడంటే సంపూర్ణుడిగా ఉన్నాడు. అంటే ఏదో విషయంలో లోటుగానో వెలితిగానో ఏమోలే అన్నట్టుగానో అలాంటి లేడు. ఆయన మన మధ్యలో ఎలా ఉన్నాడంట? సంపూర్ణుడిగా. ఎలా ఉన్నాడంట? ఫుల్నెస్ అని రాశాడు. సంపూర్ణుడుగా. 3 పాయింట్లు చెప్పండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నారు. మీరు ఏం చేయాలి? ఒకటి, శరీర రీతిగా నాతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. రెండవది, ఎప్పుడు చూసినా ఏమంటే రెడీమర్ అంటే విమోచించేవాడిగాను, విడుదల చేసేవాడిగాను, నా కూడా తప్పించేవాడిగాను ఉన్నాడు. మూడవది ఏమంటున్నాను? నీ విషయంలో సంపూర్ణుడు. సంపూర్ణుడు అంటే ఇక నీకు ఏమి కూడా లోటు రాకూడదు. బైబిల్ వాక్యాలు 2:7 చదువుతాం. ఎక్కడ? ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతాం. ఆయన మనకు తోడు ఉంటే మీకు ఎందులోనూ ఏం కాదట? చెప్పాలమ్మా, గట్టిగా చెప్పండి. ఈ వాక్యాలు చెప్పే వాళ్ళు వెనకాల దేవుడు కృప వచ్చును కాక. ఇక నేను కొన్ని వాక్యాలు మీ బుర్రలో ఎప్పుడు ఉండిపోవాలి, మీ హృదయంలో ఎప్పుడు ఉండిపోవాలి, మీ కూడా మీ నోటి మాటల్లో ఎప్పుడు ఉండిపోవాలి అని నేను ఎందుకంటానంటే, సార్ ఈ విశ్వం అంతా ఇప్పటికీ ఆయన చెప్పు చేతుల్లోనే ఉంది. ఆఫ్టర్ నువ్వు నేనంతా. కానీ అదేమిటో పురుగైనా, మిన్నెలైనా, గోడబాతైనా, తగిడి పెట్టైనా, పుచ్చుకున్నా దేవుడు నీ కూడా ఉన్నాక దిశ దశ మారుడు దాక. ఎవరి మన పరిస్థితులు మారుడు దాక. మన యొక్క దేవస్థితి మీద ఆయనకి జాలి కలిగింది, మన పరిస్థితుల మీద ఆయన ప్రేమ కలిగింది. మన దురవస్థ స్థితిని నుంచి ఆయన దిగి వచ్చి మనల్ని అన్ని రీతిలో నుంచి ఆయన పైకి తేవాలని, తలగా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత బైబిల్ వాక్యాల్లో యేసయ్య మనతో ఎలా ఉన్నాడు అని అంటే మాదిరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? మాదిరి అంటే అర్థం ఏంటమ్మా? మాదిరి అంటే ఒక ఒరిజినల్ ప్రిన్స్ ఉంటుంది. అంటే ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన మధ్యకాలంలో ఒకటి చెప్పాను, క్రొత్త సృష్టి అనే మాట చెప్పానా? క్రొత్త సృష్టి అంటే ఏంటది? పాత సృష్టి అంటే ఏమిటనే చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్పాను. ఎట్లాగా? ఆదాము గారిలాగా నేను ఉన్నాను అనుకోండి. ఎలాగా? ఆదాము లాగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఆదాము గారు లాంటి లక్షణాలు, ఆదాము గారు లాంటి
కాపీలు ప్రింట్ అయిపోతాయి, కానీ ఒరిజినల్ పీస్ ఎవరు? ఆదాం. సరే, ఇప్పుడు మళ్ళీ అది పాత సృష్టి. ఇప్పుడు క్రొత్త సృష్టి అనుకోండి. క్రొత్త సృష్టి అంటే ఎవరు? 5:17 చదువుతా. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం రాశాడు? యేసుక్రీస్తునందున్నవారు ఇక వారు ఏమయ్యారట? సమస్తము ఏమండి పాతలన్నీ గతించి సమస్తము. అప్పుడు యేసు ప్రభువు లోకి వచ్చేసాం. ఇప్పుడు ఆదాము క్వాలిటీ పోయింది. ఇప్పుడు యేసు ప్రభువు లోపలికి వచ్చేసాం. ఇప్పుడు యేసు ప్రభు లక్షణాలు నాకు వచ్చేసింది. యేసు ప్రభులాగా బతుకు వచ్చేసింది. యేసు ప్రభులాగా ప్రజల మధ్యలో కనిపిస్తుంది. మనల్ని ఈజీగా వీళ్ళ క్రైస్తవులు వీళ్ళ దేవుడి పిల్లలు చెప్పేస్తున్నారు. సరే, ఇప్పుడు యేసు ప్రభువులో మనం ప్రింట్ చేయాలి. జిరాక్స్ కాపీ తీసి ఎన్ని కాపీలు తీసినప్పుడు అన్ని ఎలా వస్తాయి? ఆదాములాగా వస్తాయా? యేసు ప్రభులాగా వస్తాయా? చెప్పాలి. ఇది కొత్త సృష్టి. అప్పుడు యేసు ప్రభువులో అంటే ఆ మాస్టర్ పీసులో నేను కాపీ. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమైందా? ఆదాములో ఉండి నేను జిరాక్స్ కొడితే కనుక అన్ని ఆదాము లక్షణాలు వస్తున్నాయి. సరే, యేసు ప్రభువులో వచ్చేసాం. ఇప్పుడు కాపీ అన్ని ఎన్ని జిరాక్స్ కాపీలైనా లక్షణం ఏంటో బాబు ఎంత తేడా రావట్లేదు అని అంటే కారణం ఏమిటి అని అంటే అవన్నీ కూడా ఎవరిని కాపీ పట్టుకొని వస్తున్నాయి? యేసు ప్రభువునే. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమని చెప్పండి. ఇప్పుడు మీరు ఏ కాపీ? ఆదాము కాపీయా? సరే, ఒక చిన్న విషయం. ఇవన్నీ కొంచెం మనం మనసులో పడాలండి. లేకపోతే మనం దేవుడి పిల్లల్లాగా ఉండట్లేదు. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే టైం వచ్చినప్పుడు ఓసలు రండి అని అంటారు చూడండి. అదేం చేస్తుందంటే ఏ చెట్టు ఎక్కితే ఆ చెట్లు అయిపోతుంది. అట్లాగా ఉన్నారు అనుకోండి, దేనికి పనికి రాకుండా అన్నిటికీ చెత్త రేగడిలాగా అన్నిటికీ పనికి రాకుండా సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు సంవత్సరాలు ఏది ఇటు క్రైస్తవుని కాదు, ఇటు ఆదాముని కాదు. ఏమో బతుకు ఎలా ఉందంటే కొంచెం యేసు ప్రభు కొంచెం అట్లా ఈ నటించే వాళ్ళని దేవుడు త్వరగా తన్నారు. ఈ వేషాలు వేసేవాళ్ళు, నటించేవాళ్ళు, ఏమంటే ఎగస్ట్రాలు చేసే వాళ్ళనే ఒకవేళ కనుక దేవుడు చర్య తీసుకోలేదు అనుకోండి, ఇట్లాంటి చట్టాలు ఎక్కువైపోతాయి. అర్థమవుతుందా? అందుచేత నేనేమంటానంటే ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఎలా జరుగుతున్నాయి? ఇందులో మనం చదివితే ఆయన మనకు ఎట్లా కనిపిస్తున్నాడు? ఇప్పుడు ఆయన మన మధ్యలో శరీర రీతిగా విడిపించేవాడిగా, ఏమంటే తర్వాత ఎలాగా, ఏమంటే సంపూర్ణుడుగా, ఇంకెలాగా మాదిరిగా. పిలుపుడికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమంటే అక్కడ మనం 5వ వచనం 6వ వచనాన్ని మనం చూస్తే కనుక మాదిరిగా. తర్వాత బైబిల్ వాక్యాలు ఇంకొకటి ఏమంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో సమాధాన పరచువాడుగా. ఈరోజు మనం సమాధానంగా ఉండడానికి కారణం ఎవరు అంటే ఆయన ఉన్నాడు మనతో. ఎవరిని బట్టి ఈరోజు సమాధానం పరచబడుతున్నాం? ఎవరిని బట్టి ఈరోజు మనం సమాధానంగా ఉండడానికి రీజన్ ఎవరు? ఆయన. ఏమంటే ఈరోజు మనలో ఏమంటే వాదోపవాదాలు అణిచి వేయబడడానికి రీజన్ ఎవరు అంటే బికాస్ ఆఫ్ హిమ్, ఆయన వలన. ఏమంటే ఇది కూడా మనం ఏమంటానంటే ఇంకా ఆయన మన మధ్యలో ఎలా ఉన్నాడు అని అంటే నేను అంటాను వాక్య రూపంలో ఆయన మన మధ్యన ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? ఆయన నీతో ఎలా ఉన్నాడు? ఎలాగా? వాక్యం ఎక్కడ ఉంది? చెప్పండి. శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో, నరములలో, ఎముకలలో, మూలుగులలో, తలంపులలో, ఆలోచన వ్యవస్థలో ఆయన లోపలికి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు ఆయనతో ఉన్నాడా లేదా? ఎవరు బైబిల్ వాక్యాల్లో 4:13 అనుకున్నాను. అపోస్తలుల కార్యాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళు ఎవరో వచ్చి ఎవరు వెళ్ళు ఎంత చక్కగా ఇలా మాట్లాడగలుగుతున్నారు ఎవరు అని అన్నప్పుడు బాబు వాళ్ళు యేసుతో ఉన్నారు. యేసుతో ఉండి కాపీ అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో జిరాక్స్ కొడితే ఎలా వస్తున్నారు? అలా ఏసైలా మాట్లాడుతున్నారు, ఏసైలా ఉంటున్నారు, యేసు ప్రభువున్నారు. అంటే నేను అంటున్నాను సార్, ఇప్పుడు ఆయన నీ లోపల బైబిల్ వాక్యాలు ఎలా చెప్తున్నాయంటే ఆయన మనలో వాక్య రూపంలో ఉన్నాడా? బైబిల్ వాక్యాల్లో ఇవన్నీ జనరల్ గా మనకు చాలా వాక్యాలు తెలుసు. 2వ యోహాను పత్రిక 2వ వచనంలో మనం చదువుతాం. అది మాత్రమే కాకుండా లూకా సువార్త 24:32 వచనంలో ఆయన మనతో మాట్లాడుతుండగా మానవ హృదయములు
మండుతుండలేదంటే అప్పుడు వాక్య రూపంలో ఆయన ఉన్నాడు అంటారా లేదా? చెప్పాలి. వాక్య రూపంలో ఉన్నాడు సార్. ఆయన వాక్యం రాగానే ఎవరి ఆకలేసినట్టుగా ఎగబడి తినేటట్టుగా అట్లా తయారయ్యాం మనం. వాక్య రూపంలో మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీటన్నిటికంటే ఇంకా ఆయన మనతో ఎలా ఉన్నాడంటే ఆత్మ ద్వారా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 14, 16 వచనం, 17 వచనం ఆయన ఏమండి మీతో, మీలో, మీ కూడా ఏమండి ఆయన మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా ఉన్నాడు చెప్పండి సార్. ఇప్పుడు ఆయన మనతో, మన కూడా ఉన్నాడు అని అనడానికి నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని అనడానికి ఆధారాలు ఏమిటమ్మా? ఇప్పుడు చెప్పండి నాకు. ఒకటవది శరీర రీతిగా. ఇంకెలా ఉన్నాడండి? చెప్పాలి. ఇంకెలా ఉన్నాడంట? విడిపించేవాడిగా ఉన్నాడు. ఇంకెలాగా? సంపూర్ణంగా. ఇంకా నీ జీవితంలో కొరత ఉండదు తప్ప, కొరత ఉండద్దు. ఇంకెలా ఉన్నాడు? ఎగ్జాంపుల్ మాదిరిగా ఏదైనా నమూనా ఆయన ఉంటుంది కాక. ఎవరిలా కాపీ కొడుతున్నా ఆయన్ని అన్నట్టుగా చెప్పేద్దాం. ఆయనలాగా ఏంటి మాట్లాడాడు? ఆయనలాగా. ఎవరు మనం ఎక్కడైనా ఒక్కోసారి ఈ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా మన ఆంధ్రాలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు వాళ్ళు ఉన్నారనుకో ఒక రకంగా మాట్లాడతారు. ఏమంటే ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. శ్రీకాకుళం వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. వీళ్ళందరికన్నా విచిత్రం నెల్లూరు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. అప్పుడు ఏదైనా కూడా నేనేమంటున్నానంటే ప్రాంతాన్ని బట్టి మనుషులు గుర్తుపట్టచ్చు. అట్లానే ఇప్పుడు యేసు మాటలు నీలో ఉండుగాక. ఆ 4:13 వచనం అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది. అది కాస్త దగ్గర పెట్టుకొని ఇక నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఆయన లాగా, యేసయ్యలాగా ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనే వాక్యమే ఉండుగాక. తర్వాత ఏమండి ఆయన మనతో సమాధానంగా ఉన్నాడు. అదో పాయింట్. దేవుడికి స్తోత్రం. ఈ రోజు మనం సమాధానంగా ఉండడానికి రీజన్ అదొకటే. లేకపోతేనా కలిసేసుకోవడం ఎంతసేపు, కొట్టేసుకోవడం ఎంతసేపు. ఏమంటే యేసు ప్రభుని అనుసరించే ప్రతి వాడు అదృష్టవంతుడని నేను అంటాను. వాడికి పెద్ద చట్టంతో లేదా పెద్ద ఇది వద్ద అవసరం లేదు. అవన్నీ పక్కనే. వాటికన్నా కూడా శ్రేష్టంగా వాడికి దేవుడు ముఖ్యం కనుక దేవుడిని బట్టి ఒక రకమైన భయం, ఒక రకమైన ప్రాధాన్యత కలిగి వాళ్ళు ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఓకేనా? ఇంకో వచ్చిన చెప్తాను. మత్తయి సువార్త 28, 20 వచ్చిన ఒకసారి మీరు అది ఒక్కటి చదవండి అమ్మా. ఇన్ని వచనాలు నేనే చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని. ఆయన ఎవరు కూడా ఉన్నాడట? ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఇన్ని పాయింట్లు చెప్పారు. అర్థమైందా? ఇన్ని పాయింట్లు. ఇప్పుడు ఇందులో ఏది నిజం కాదు చెప్తారా? ఇందులో ఏది నిజం కాదు. దేవుడు నాతో లేడు. ఆయన మనతో లేకపోతే మనుషులు మనల్ని అప్పుడు ఇలాంటి కొన్ని వాక్యాలు ఉండడం వల్ల లేదు ఇప్పుడు ఉన్నాడు, మనతోటే ఉన్నాడు అందామా? అదే నక్షత్రం కనబడకపోయినా ఆడి అమ్మ రౌండ్ సార్ అంటే నీ మొఖానికి అసలు కనబడకపోయినా కొంచెం ఆలోచన చేయండి సార్. అందుకే నేను అంటాను, ఎవరైనా బైబిల్ పెట్టుకుంటే దమ్మున్న వాళ్ళ ఉండాలి. ఎలా పడితే అలా ఉండడం, క్యారెక్టర్ రూల్స్ పెట్టుకోవడం. ఏమంటే ఇప్పుడు ఇది ఒక కంపెనీ అనుకుంటాం. ఈ కంపెనీకి ఒక స్థాపకుడు ఉన్నాడు అనుకో. కంపెనీ వాళ్ళు కోరుకున్నట్టుగా నువ్వు ఉండాలా, నువ్వు కోరుకున్నట్టుగా కంపెనీ ఉండాలా? ఎలా ఉండాలి? కొంచెం తేడా ఉంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? అందరా అట్లానే నేనంటున్నా, ఇది దేవుడు మందిరం కాబట్టి దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు రావాలి. కావాలని పరిచర్యలో ఇబ్బందులు పెట్టడం, ఆటంకాలు చేయడం, రకరకాలు మనం రోడ్డు మీద చెప్తున్నాం. అయినా కూడా చూసారు క్రైస్తవులుగా ఎందుకు ఈరోజు అందరికీ భయం అంటే ఏమంటే వాళ్ళు మామూలు రైతులు లేరు, వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు అభివృద్ధి చేయబడుతున్నారు. అదే ఈ వాక్యం. దేవుడు మనం కూడా ఎందుకు ఉన్నాడు అంటే ఎవరు కూడా ఉన్నారు? అల్పుడు కూడా ఉన్నాడు, దీనుడు కూడా ఉన్నాడు. ఎవరు కూడా ఉన్నాడు? ఏమంటే పురుగులు అంటారు కదా, అందరూ తొక్కేయాలనుకుంటారు క్రైస్తవుల్ని. ఏమంటే ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఇవ్వ మీరు లేకపోతే ఎక్కలేమండి. అప్పుడు మాత్రం
ఫ్రిడ్జ్ ఇస్తాడట, స్టవ్ ఇస్తాడట, రోడ్డు ఎత్తాడట. బతాలు ఆ బతుకులు అలాగే పోతాయి. కానీ ఏమంటున్నా, క్రైస్తవులు వేసిన దేవుడి కొరకు ఏమండి రోజు ప్రధానమంత్రి గారి కోసం ప్రార్థన చేసే వాళ్ళలో నేను ప్రతి క్రైస్తవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేస్తాను, ఆయన కోసం ప్రార్థన చేస్తాను. ఆయన ఏమనేది ఒకవేళ క్రైస్తవులకి కీడే చేయాలని ఆయన అనుకున్నా, ఆయన బాగుండాలని ప్రార్థన చేసేవాళ్ళు నేనున్నా, నువ్వున్నా. దేవుడికి స్తోత్రం. అందుచేతయ్యా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తుంటే నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను మిమ్మల్ని. ఏమనంటే నా బాధ అంతా ఏమిటంటే దేవుడు నీతో ఉన్నాడు అనే ఆ స్పర్శ రావాలి. స్పర్శ అంటే మీకు అర్థమవుతుందా? ఊరికి స్పర్శ ఇలాంటి పదాలు ఉంటాయి తెలుగులో, అర్థమవుతుందా? ఆండోడు ఎన్నోడు ఇక్కడ నాకు కూడా ఉన్నాడు. ఈజ్ విత్ మీ, నాతోటే, నా కూడా, నాలో, నా చుట్టూ ఆయన ఉన్నాడు. ఎక్స్రేపు చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా ఇది మొదలుకొని ఏంట దేవుని విడుదల ఉన్న వారి చుట్టూ ఆయన ఉన్నాడు. ఈ మాట రావాలి. దేవుడు మనతో ఉన్నాడు అనే ఆ స్పర్శ లేకపోతే, ఆ దమ్ము లేకపోతే ఎప్పుడు చూసినా కూడా ఏమోనండి దేవుడు ఉన్నాడు అంటారు కానండి మా బతుకుల్లో ఏందో అన్ని కష్టాలేనండి. నేను కూడా చెప్తున్నా, బాగా వాక్యాలు పట్టుకునే వాళ్ళుగా కావాలి. ఏమండి నాసిరకమైన క్రైస్తవులుగా ఉండే వాక్యాలు అర్థం కావాలి. అర్థమవుతుందా? ఎవడి వాక్యాలు గట్టిగా పట్టుకుంటారో ఆయన నాతో, నా పిల్లలతో, నా కుటుంబంతో, నా పనిపాటల్లో, నా రాకపోకల్లో ఆయన ఉన్నాడు అనే ఆ మాట రావాలి, వెలుగులోనికి రావాలి. ఏమంటే మన పిల్లలతో కూడా వాడు బయటకు వెళ్తున్నప్పుడు మంచి బట్టలు వేసి ఎలా పంపుతున్నామో, అరే దేవుడు నీకు తోడున్నాడు అనే ధీమాగా పంపిద్దాం. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన యెహోవా నిస్సి అనేటట్టుగా జెండా ఎగరేయగలిగిన మనిషిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. సరేనా? ఇప్పుడు దేవుడు మన కూడా మనతో ఉన్నాడు, తోడు ఉన్నాడు అంటే ఎందుకుంటాడు? ఇదో పెద్ద ఆలోచన కదా. దావీదు గారికి గడాంతకారపు లోయలో నేను భయపడుతున్నాను రేపాయానికి ఒకటి. రెండవది ఏమంటాడు? గడాంతకారపు లోయలో నేను సంచరించిన రేపాయానికి నేను అంటే గడాంతకారానికి భయపడ్డాట, ఏ భయాలకు భయపడ్డాట. కారణం ఏంటంటే నువ్వు నాతో ఉన్నావు. ఎవరున్నారట? నీవు నాతో ఉన్నావు అంటే దేవుడు తన బిడ్డలు కూడా ఉన్నారు అంటే ఏమంటే వాళ్ళు డొక్కులాగా ఇంటిపోయినట్టు పేదోళ్ళలాగా ఏది అందరూ చూసి ఎవరా పేదోళ్ళు అంటే ఏళ్ళే, ఎవరా తక్కువ వాళ్ళు అంటే మన క్రైస్తవులు అనగానే గొర్రెలు. ఎవరంటే క్రైస్తవులు. ఆడు మాత్రం మేక, ప్రతి డొక్క మీద పనిసి ఉన్నాడు. కానీ క్రైస్తవుడిగా పేరు ఆది కాలం నుంచి దేవుడు పెట్టాడు. క్రైస్తవులతో అంటే గొర్రెలు అని అంటే ఐగుప్తీయులు గొర్రెల కాపరులతో భోజనం చెయ్యరు. గొర్రెల కాపరులు ఎవరు కూడా ఐగుప్తీయులకి నచ్చదు. ఇదిగో లోకంలో ఇప్పుడు మనం బతుకుతున్నాం కదా, దేవుడు మన కూడా ఉన్నాడు. ఇది బాగుందా? ఏమండి? లేకపోతే ఏమో దేవుడు అప్పుడప్పుడు వచ్చి మనం చూసుకుంటాడని అంటారా? నాకు ఇప్పుడు ఏంటంటే ఆల్వేస్ ఈజ్ విత్ యూ. తెలుగు బైబిల్ ప్రకారంగా ప్రతిరోజు నీతో ఉన్నాడు. అదే కదా నాకు కూడా ఉన్నాడు. వాక్య రూపంలో, ఆత్మ రూపంలో, శరీర రీతిగా. సార్ ఎన్ని ఆధారాలు చెప్పిన తర్వాత నీ ముఖం నవ్వు రావద్దు, ప్రకాశించొద్దు, సంతోషంగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నాడబ్బా, ప్రభు మనతో ఉన్నాడబ్బా. ఈ మాట ఏదో నన్ను పట్టుకున్నాండి, మీకోసం చెప్పడం అని కాదు సార్. ఏమండే నేను నా రూమ్లో ప్రభుత్వం ఇలా పిచ్చోళ్ళ మాట్లాడుకుంటాను. ప్రభు నువ్వు వెనక నా కూడా లేకపోతే నేను ఏమైపోయేవాడిని. ఇప్పటికీ మనల్ని నాశనం చేయాలని అనుకునే వాళ్ళు ఇప్పటికీ ఉంటారే. అమ్మా ఈ మందిరం మీద తెచ్చుకున్న వాళ్ళు ఉంటారే. మందిరాన్ని ఎలా పడగొట్టాలి, ఎలా పాడు చేయాలి. మందిరం ఎంతో కష్టం అండి. నేను ఎప్పుడు మీతో చెప్పేవాడు, మీరు నమ్మారో నమ్మలేదో, సొలొమోను ఇశ్రాయేలీయులు పాలించడానికి ఆయన మాట అన్నాడు, ఇట్లాంటి ప్రజలను నేను పాలించాలంటే నా వల్ల కాదు, నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. ఏది అది మా అయితే గంటన్నరలో ఇలాగైతే ఇలా నడిస్తే వేరే దేశం వెళ్ళిపడతాం. అక్కడ అలాంటి దేశంలో ఉన్నవాడు పేరుకి వాళ్ళ తక్కువ మందే కానీ
ఐ నీడ్ అంటే ఆయన అనేదంతా కూడా నీ యొక్క ప్రత్యేకత నా మీద ఉంటేనే అన్నాడు. దానికన్నా ఖరీదైనది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. మందిరం అంటే ఏం మామూలుగా కాదమ్మా. అందుకే సేవకుల్ని నిష్ఠూరు పెట్టాలని, సేవకుల్ని బాధ పెట్టాలని, ఏమంటే మందిరంలోకి వచ్చే వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బందికరంగా ఉండాలని ఉండొద్దు. నేను చెప్తున్నాను బాగా వినండి. ఎందుకంటే మందిరానికి సేవకుడు ఎంతో కష్టంతో దేవుడు వాక్యాలు తెస్తాడు. అంత ఈజీగా రావు అమ్మా. నటించే వాళ్ళు ఉంటారు చూడండి, నాటకాలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వేషధారులుగా ఉంటారు చూడండి, వాళ్ళ మీద దేవుడు విరుచుకు పడును కాక. ఎందుకంటే ఒకటి నువ్వు మారాలి, నువ్వు మారకపోతే మందిరంలో మానేసేయాలి. కానీ మందిరానికి వచ్చావంటే నువ్వు వేషధారిగా ఉండడానికి వీలు లేదు. ఎందుకు అని అంటారా? దేవుడు ఏమండి ఎవరికి తోడున్నారు అనే మాట వచ్చేటప్పటికి నీకు ఒక బలమైన ఏం లేదు, చలిలో ఒక రగ్గు కప్పుకున్నట్టుగానో, ఒక జట్టి వేసుకున్నట్టుగానో, చలిలో నేను కాపాడబడ్డానికి ఈ వస్త్రం ఎలాగ నన్ను కాపాడిందో, భయంకరమైన పరిస్థితులలో నన్ను కాపాడడానికి దేవుడు నాకు అలాగా వస్త్రంలాగా 3:27 ప్రకారంగా గలతీయులకు రాసిన పత్రిక, క్రీస్తు బాప్తిసం పొందిన మీరు ఎవరిని ధరించుకున్నారంట? క్రీస్తును ధరించుకున్నారు అన్నాడు. ఈ వాక్యాన్ని నిజంగా నన్ను నమ్మగలిగితే నేనేమంటున్నానంటే, సార్ మనం అన్నం తినే అన్నం కూడా అది నిజమైన అన్నంలాగా ఉండనివ్వండి. అంటే అర్థమవుతుందా? మోసంతో, అన్యాయంతో, ఇష్టం వచ్చినట్టుగా ఉండడం. నువ్వేంటో చెప్పేది ఏంటో నువ్వు అనడం. మరి ఎవరు చెప్తారు నీకు? దేవుని వాక్యాలు వాస్తవమైనప్పుడు ఆ వాక్యానికి విధేయత రావాలి. ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఇప్పుడు ఈ ముందు ఎంత గొప్ప దేవుడు నీ కూడా ఉన్నాడు అంటే ఆ వచనాలు చదువుతారా? ఎంత ప్రత్యేకమైన మాటలు, ఎంత గొప్ప దేవుడు. ఏది నిలబడితే పర్వతాలు అలాగా మైలుగా కరిగిపోతాయని రాశాడా? ఏమంటే ఆయన ఎవరు? ప్రాకారములను పడగొట్టు. ఎంత గొప్ప దేవుడు నీ కూడా ఉండడం ఏమిటో నాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా. కొంతమంది ఈ మధ్యకాలంలో ఆయన పెద్ద సేవకులాగా బిడ్డలు కొడతాడు ఒకడు. ఆయన ఇలాగా వచ్చి ఇలాగా స్టేజ్ మీదకి రాగానే ఒకడు వచ్చి ఏమంటే అయ్యారు ఎంత గొప్పోడు, ఏసైనా గొప్పోడు అని చూస్తున్నారు చాలా మంది. నాకు అదే నచ్చట్లే. ఆయన ఎలా నడవడగానే వెనకాల ఇటు 5 మంది, ఇటు 5 బాడీ గార్డ్లట. ఇక మురుగోడు వీడికి ఎంతమంది బాడీ గార్డ్లట. తప్పనుకోకండి, చాలా మంది ప్రభువుకు వెళ్ళవలసిన మహిమను అన్యాయంగా వాడు ఏమనంటే ప్రాఫిట్ లేకపోతే ఇదేమో ఇలా ఒకడు వస్తాడు. ఒకడు వచ్చి ఇక్కడ ఏదో గ్లాస్ నీళ్ళు పెట్టడానికి వీడు అలా చేస్తాడు. గ్లాస్ నీళ్ళు పెట్టడానికి ఏది చెప్పేవాడు ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడు, అంత గొప్పోడు. చాలా మంది నేను చూసాను, అనేక స్కూటర్లో వస్తూ ఉంటాను. ఒక మీటింగ్కి వెళ్ళాను, ఆయన పేరు పైన లేదట. పైన లేనందుకు అక్కడి వరకు మీటింగ్ వచ్చిన ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ నేను ఎలా కనిపిస్తున్నాను బ్రదర్, నన్ను 4వ లైన్లో వేసేవాడు. ఎన్నో లైన్లేట ఆయన సరే ఎందుకు ఎలా ముగుస్తుందా అని అనుకుంటున్నాను. అది ఎలా ముగిసిందంటే, సారీ బ్రదర్ నన్ను తక్కువ వచ్చిన వేశారు, సారీ నేను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఆయన నాకేం చెప్పలేదండి. నాకు బాగా బాధ అనిపించింది. నేను ఆయన అలాగే కొంచెం సేపు వరకు నాకు అర్థం కాదు. అంటే ఈ పేరుల్లో కూడా ఫస్ట్ పేరుడు గొప్పవాడు, రెండో పేరుడు ఇలా ఉంటుందేమో. నాకు ఎప్పుడు నేను అలాంటివి చూడలేదు. ఆశ్చర్యం అనిపించింది. అంటే నేను అంటున్నా, చాలా మంది ఏమవుతున్నారంటే దేవుడు ఉంటేనే నీ రోజులు బాగున్నాయి. ఎవరుంటే? దేవుడు నీ కూడా ఉంటేనే నీ రోజులు బాగున్నాయి. ఇది వదిలేసి ఆడంబరాలకి, గొప్పతనానికి ఒట్టినే ప్రజలు వాళ్ళని మెచ్చేసుకునేటట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త. నేను ఒక వచనం చెప్తాను. ఇప్పుడు 29, 19వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. దేవుడు మన కూడా ఉన్నాడు అనడానికి ఓ వచనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. 29, 11వ వచనం, 19వ వచనం అండి. ఒకసారి చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఏమన్నాను? 29 అన్నానా? సరే అది ఇది 19, 11వ వచనం చదవండి అమ్మా. సారీ 19, 11వ వచనం, 2వ దినవృత్తాంతాలు. అక్కడ ఏమనుందంటే, ధైర్యం వహించండి, మేలు చేయుటకై యెహోవా
మీతో కూడా ఉన్నాడు. ఏమండి, దేవుడు మనతో ఉండడానికి రీజన్ ఏంటి చెప్పండి సార్? చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పమ్మా. మీరు ఏదో వేరే చేసేటట్టున్నాడు, అది గట్టిగా అర్థం ఉంది. దేవుడు అలాగే చేయండి కాక ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు మన కూడా ఉండడానికి రీజన్ ఏమిటమ్మా? మేలు. మేలు తెలుగులో మేలంటే ఏంటి? మంచి జరగడానికి, శుభకరమైన కార్యాలు జరగడానికి, మేలైన కార్యములు జరగడానికి. నిజంగా వచనం అలాగే రాసింది కదా. ఏమని రాశాడు? ఏమంటే నేను నీతో ఎందుకు తోడుగా ఉన్నానో తెలుసా బాబు? బాబు అయ్యా, ఎందుకు తోడుగా ఉన్నానంటే నీకు మేలు కలగాలి, మంచి జరగాలి, శుభకరమైన కార్యాలు జరగాలి, అందుకు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఎవరు మేలైన కార్యాలు జరగాలి? ఇప్పుడు యేసయ్యా నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రం అంటారా? యేసయ్యా, యేసయ్యా అందరూ చెప్పట్లేదు. యేసయ్యా నీవు నాకు తోడై ఉన్నందుకు మీకే స్తోత్రములు. ఎందుకంటే ఆయన తోడుంటే మీకు మేలు కలుగులు గాక, మంచి కలుగులు గాక, అభివృద్ధి కలుగులు గాక, సేవ కలుగులు గాక, దీవెన కలుగులు గాక. దేవుడు మీకు తోడై ఉండడు, నిత్యముగా ఉండడు, మీకు కూడా ఉండడం వలన ఆయన మేలే చేయును గాక. కీడు పోయి, దరిద్రం పోయి, శాపము పోయి, ఆశీర్వాదము నీకు కలుగును గాక. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు దేవుడు మన తోడున్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఏం కలగాలి? ఏం కలగాలి? ఎంతమంది ఎదురు చూస్తున్నారు? వేలైన కార్యాలు ఎదురు చూస్తున్నారు. గుడ్ ఫ్యూచర్, మంచి భవిష్యత్తు. చూడలేదా? ఈ పిల్లకాయకి ఏం తెలియదు. ఓ కరోనా వచ్చింది కదా, అందరూ పాస్ అయిపోతున్నారు. లేకపోతేనా పరీక్షలు రాసేటప్పుడు బాబు పాస్ అవ్వాలి బాబు అన్నప్పుడు ఏం చేసేవాళ్ళు చేయట్లేవాళ్ళు. ఆ దేవుడికి స్తోత్రం. సార్, దేవుడు మనకి తోడు లేకపోతే మనకు మంచి జరగదు. ఆ వాక్యాన్ని మీరంతా కూడా చూడండి. దేవుడు మనకి తోడు లేకపోతే, ఎందుకంటే బైబిల్లో 91వ కీర్తన 10వ వచనంలో ఏమంటే ఏ తెగులు నీ గుడారాన్ని అని రాశాడు. ఏమంటే మళ్ళీ అక్కడ అలా చదువుతాం. ఏమంటే మనం వాక్యాలు చదివితే పగలెట్టకపోయినా, రాత్రి వెళ్ళకపోయినా, మధ్యాహ్నాలు పాడు అంటే ఏ టయానికి రెడీగా ఉన్నాయి. నయ్యో నేను తోడు వల్ల బాధపడిపోయాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 56:15 ప్రకారంగా యెషయా గ్రంథంలో నీకు విరోధంగా అంటే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మన మీద దాపరించకుండా ఉండాలి అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. సరే, ఇప్పుడు వాక్యంలో నేను ఇంకా ముందరలేదు, ఇంకా ఇంట్రడక్షన్ లో ఉన్నాను. అదైతే అయిపోయిందని అనుకుని అలా అనుకున్నాడు. ఇప్పుడు ఇంట్రడక్షన్ లోనే ఉన్నాను. ఇప్పుడు దేవుడు మనిషి తోడు ఉంటే ఇక నీకు కీడు జరగకూడదు. ఏం జరగకూడదు? చెప్పండి అండి, గట్టిగా చెప్పండి సార్. అశోక్ గారు చెప్పట్లేదు సార్. దేవుడు తోడుంటే మనకి కీడు జరగదు. చెప్తారా? దేవుడు తోడుంటే ఆయన ఇమ్మానుయేల్ అని అన్నారు. ఇమ్మానుయేల్ అంటే భాషాంతరంలో దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు అని అర్థం. ఆయన తోడుండగా ఇంకేందండి, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఊర్లో వెళ్తాం, ప్రయాణాలు చేస్తాం, బస్సు అంతా మొత్తం సెలవుతుంది ఉండొచ్చు ఒక్కోసారి, కానీ నీళ్ళంటే వాళ్ళు కాపాడుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను గతంలో చెప్పిన వాక్యంలో ఏమో చెప్తారో ఒక్కొక్క పాయింట్. నేను గతంలో ఎలాంటిది చెప్పాను. నేను ఇప్పుడు ఒరిజినల్గా ఇప్పుడున్న వాక్యానికి నేను రావాలి, కానీ గతంలో నేను చెప్పాను ఒక వాక్యం. మీకు ఎవరికైనా తోడు అనే దాన్ని హైలైట్గా మీరు పెట్టుకున్నారా? నా బైబుల్ ఎలా రాస్తానంటే వదలబుద్ధి కాదు నాకు అలాంటి. అంటే నేను 10 చోట్లకి వెళ్తాను కదా, వాక్యాలు చెప్తాను కదా అని కాదు. అసలు ఒకసారి ఆ వాక్యం గుండెకి వచ్చేసేయాలి అనేది నేను ఒక్కొక్క సందర్భంలో ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఎక్కడ అపోస్తలుల కార్యాలు 18:10 వచనంలో ఏమని రాశాడు? అక్కడ ఏమని రాశాడు? దేవుడే కనుక మనకు తోడై ఉంటేనట ఎవడునో నీకు చెప్పండమ్మా, చెప్పండమ్మా, చెప్పండమ్మా సార్. ఒక ఆయన నిలబడి చెప్తారా? దేవుడు నీకు తోడై ఉంటే, అసలు చెప్పాను, దేవుడు తోడై ఉంటే నేను చెప్పేది నువ్వు చెప్పగా దేవుడు తోడై ఉంటే అక్కడ ఏముంది? 18:10 వచనంలో ఎవడునో నీకు హాని చేయడు, ఎవడునో నీకు
ఎవడను నీకు దేవుడు తోడున్నాడు అంటే నీకు మేడే ప్రాప్తించుగాక. దేవుడు తోడుంటే నీకు క్షేమమే ఉండుగాక. దేవుడు తోడుంటే నా పాయింట్ బాగా అర్థం చేసుకోండి. when God is with you the everything will be ఏది సేఫ్ అన్నట్టుగా సేఫ్టీగా ఉండేటట్టుగా దేవుడు చేయుడుగాక. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఏమంటే జనరల్గా పోయిన సంవత్సరాల్లో నేను ఇదే వాక్యాన్ని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం అనుసరిద్దాం. నెంబర్ 1, ఇప్పుడు దేవుడు దావీదు గారికి తోడు ఉండడం, ఇది నాకు అంతుపట్టలేదు. సార్ వినాలి అమ్మా, కొంచెం నా వైపు చూడండి అమ్మా. దేవుడు నీ కుటుంబం వైపు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, మీ యజమానికి తోడై ఉండుగాక. సరే, దావీదు గారికి ఎప్పుడు దేవుడు తోడున్నాడు అని అంటే ఎక్కడుండేవాడు తెలుసా? దావీదు గారికి కుడి ప్రక్కన ఉండేవాడట. ఎక్కడుండేవాడు చెప్పండి. దావీదు గారికి దేవుడు ఎక్కడుండేవాడు? ఇప్పుడు సీక్రెట్ మీకు అర్థం అవుతుంది. కుడి ప్రక్కన అంటే అర్థమేంటో తెలుసా? ఆయన కుడి హస్తానికి ఈ ఎడమ హస్తానికి తేడాలు ఉన్నాయి తెలుసా? అంటే దేవుని హస్తాలు కొత్త కాదు, అవి ఎప్పుడు మనకన్నా పొడుగ్గా ఉంటాయి అనుకుందాం. కానీ కుడి హస్తం అంటేనేమో ఒక రకం, ఎడమ చేయి అంటే ఇంకో రకం ఉంది బైబిల్లో. అయితే నేనంటాను, బైబిల్ వాక్యాల్లో 16వ కీర్తన 8వ వచనంలో ఏం చదువుతున్నామంటే దేవుడు గురించి ఆయన అంటున్నాడు. దేవుడు నా కుడి ప్రక్కన, నా కుడి పార్శ్వమున ఉన్నాడు. బాబు, దేవుడు ఎక్కడున్నాడు మనకి తోడు? ఇక ఎవరైతే సీరియస్ గా చూస్తున్నారో వాళ్ళ ముఖాలకి నేనే చెప్తున్నా, కుడి ప్రక్కన దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఏమంటే మనకి ఇంకా లోటు రావద్దమ్మా, కొరత రావద్దమ్మా. దయచేసి కొంచెం ఆలోచించేద్దాం. ఏమన్నా ఉన్నదండి? కుడి ప్రక్కన దేవుడు ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి. ఇప్పుడు దావీదు లాగా ఇప్పుడు నీ పేరు చేసుకో అక్కడ. ఇప్పుడు నీకు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి అమ్మా. దేవుడు నా కుడి ప్రక్కన ఉన్నాడు. ఆనందం వచ్చినట్టు, టిఫిన్ చేసి వచ్చినట్టు ఎలాగో మొత్తాన్ని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే దేవుడు, మళ్ళీ కొంచెంసేపు ఆలోచన, దేవుడు నీ కూడానే ఉన్నాడు, కుడి ప్రక్కన ఉన్నాడు. కుడి ప్రక్కన ఉన్నాడంటే అశుభం జరగదు, దరిద్రం జరగదు. ఒక్క దావీదు గారి విషయంలో నేను చెప్పే పాయింట్ కొంచెం వినండి సార్. ఆ తర్వాత అసలు వాక్యాలు కడదాం. టయాన్ని ఆపేస్తే వచ్చారు. ఏంటో నాకు బైబిల్లో ఈ టయాన్ని ఆపిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు దేనికోసం అన్నారు అంటే దేవుని పని ఇంకా జరగాలని టయాన్ని ఆపారు. ఏం చేశారు? అదే ఆశ్చర్యంగా ఉంది. అదేదో కాన్సెప్ట్, దాని మీద వెళ్ళాలి. ఎప్పుడొకప్పుడు నేను దాన్ని పట్టేసుకోవాలని అనుకుంటున్నాను. అదొక ప్రత్యేకత ఉంది బైబిల్లో. సరే, రెండవది, దేవుడు దావీదుకి కృప ద్వారా తోడుగా ఉండేవాడట. ఎలాగా? సరే, ఈ వచనాలు కొన్ని మనం చదువుతాం. ఏమండి, మొట్టమొదట ఈ వాక్యాలను మనం చూద్దాం. ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దావీదుకి దేవుడు తోడుగా ఉండడానికి ద మెయిన్ రీజన్ ఏదో ఉంది. ఏదో ఒక రీజన్ ఉంది. నాకు ఆధారమైన వాడు, వాక్యం చదవనమ్మ, ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు ఆయన ఎవరో తెలుసా కదా. ఆయన పశ్చాత్తాపడు, అబద్ధాలు ఆడడు. బాబు, ఆయన మహిమ కలిగిన దేవుడు. అదే దేవుడు నీకు నాకు తోడై ఉండుగాక. దేవుడికి స్తోత్రం. దానికి దేవుడు తోడుగా ఉండడానికి రీజన్ చెప్తాను, ఒక్క పాయింట్ చెప్తాను సార్. 13వ అధ్యాయం 22 అపోస్తలుల కార్యాలు చదివితే అతడు నా ఇష్టానుసారుడు అన్నాడు. ఏమన్నాడు సార్? చెప్పండి, అందరూ చెప్పండి. నువ్వు ఏసైకి ఇష్టమేనా? ఏసైకి ఇష్టమేనా కష్టమా? ఎంతమంది ఉన్నారమ్మా? నేను ఏసైకి ఇష్టం. ఏసైకి ఇష్టంగా ఉండేవాడు కూడా ఆయన ఉండుగా. ఏసైకు ఇష్టంగా ఉండడం అలవాటు కావాలి. దేవుడికి ఇష్టంగా ఉండడం అంటే నేనంటే ఇది వచ్చిన మందులు అందరితో కూడా సరదాగా ఉందండి అబ్బా. ఏమంటే నీ కులం ఏదో అని అనుకోవద్దు, నీ జాతి ఏదో అని అనుకోవద్దు, నీ ప్రాంతం ఏదో అని అనుకోవద్దు. నేను చెప్తున్నా సార్, యేసు ప్రభు అందరికీ ప్రభు అని అంటే అర్థం ఏంటి? ఈశ్వర ఎవ్రీబడి అని అన్నట్టు ఉంది అక్కడ. తెల్లోడైనా, నల్లోడైనా, పొట్టోడైనా, పొడుగుంటోడైనా, విద్య లేకపోయినా, విద్య లేకపోయినా, ప్రాణుడైనా, ఆస్తిపరుడైనా, లేనివాడైనా అందరికీ
దేవుడై ఉన్నాడు. అందుకనే నేను అంటున్నా, ఇష్టంగా ఉండండి దేవుడికి. దేవుడు మీతో ఉండునుగాక, మీతో ఉండునుగాక. వచ్చిన జరుగుతుంది మన రాజుల గ్రంథం అమ్మ 14:8 వచ్చిన ఒకసారి చదవండి. నేను 3 రెఫరెన్స్ చదివిస్తాను దావీదు గారి గురించి. కొంచెం ఇంట్రెస్ట్ పాయింట్స్ మనం చూడాలి కాబట్టి చదవండి అమ్మా. 14:8 వచనం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మా వాక్యం చూడండి అమ్మా. ఈ మైక్ ఎక్కడ పోతారండి, చదవండి సార్ గట్టిగా. అక్కడ మైక్ రావట్లేదు, వీళ్ళు అడావి చేస్తారు, వీళ్ళు అంటారు. మొదటి రాజుల గ్రంథం 14:8 వచ్చిన ఒకసారి చూడాలి. ప్రైజ్ ది లార్డ్. 14:8 వచనంలో చాలా క్లియర్గా ఉన్న విషయం ఏమిటి అని అంటే, అంతటా 8 కదా 8 వచనంలో, దావీదు సంతతి వారి యొక్క నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్వకంగా పూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు. అంటే దావీదు ఎవరంటారు ఇప్పుడు? దేవుడికి ఇష్టడు. మళ్ళీ ఇక్కడ చదువుతూ ఏమంటాడు? ఇక్కడ ఏమనంటాడు చూసారా? దేవుడి దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే, భలే రాసలేడు బాబు, దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాదే ఏం చేసేవాడట దావీదు? దేవుడికి ఏది అనుకూలమో, ఏది నచ్చుద్దో, ఏది దేవుడికి ఇష్టమో అదే చేసేవాడట. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండవది అమ్మ 15 అక్కడే చూడండి అమ్మ. 4వ వచనం ఒకసారి చూడండి. 15:4 వచనం. అదే రాజుల గ్రంథం చదవండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా చూడండి. యథార్థంగా యెహోవా దృష్టికి ఉండుట నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందులో తప్పిపోకుండా ఏంటంటే అక్కడ దేని విషయంలో ఏదో పాయింట్ పట్టుకోవాలి. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. బాబా ఓ మనుషుడా, నువ్వెవరైతే అయ్యావు కానీ దేవుడు నీ కూడానే ఉండాలి అని ఆశగా కలిగి కంకణం కట్టుకొని దిగొచ్చాడు నీ కోసం. నువ్వు చేయగలిగితే దావీదు ఆయనకు మాత్రమే నచ్చేటట్టు ఎలా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఆ వచనం ఎంత చక్కగా రాశాడంటే, ఆయనకు ఎలా ఉండేవాడట ఆయన. 4వ వచనంలో చదువుతున్నాం మనం అక్కడ. ఏమంటే దేవుని యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందులో తప్పిపోకుండా ఉండేవాడట. దేవునికి స్తోత్రం. అందుకు దేవుడు అతను కూడా ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఆలయంలో మనల్ని అటు ఇటు బొత్త కొట్టించడానికి ట్రై చేస్తారు, కానీ నువ్వేం చేయాలి? వాక్యం ఎలా ఉంది అలా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వెంట చూస్తున్నారా? ఏమండి దేవుని వాక్యం దావీదు గారు ఎలాగైతే అంటున్నాడో, ఇది దావీదు గారి గురించి మిగిలిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయనండి, ఆయన బలి ఉండేవాడండి, ఆయనండి రోషుడేవాడు, ఆయనండి దేవుడికి నచ్చేటట్టుగా ఉండేవాడండి. అలాగ ఉంది. ఇంకో వచనం చెప్తానమ్మా. అదే 9:4 వచనం ఒకసారి చూడండి అమ్మా. 9:4 వచనం. అదే రాజులు గ్రంథము 9:4 వచనంలో, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల అర్థమవుతుందండి. నువ్వు కనుక దావీదులాగా యథార్థంగా ఉండడం వల్ల
గాక. నీ సంతతిలో ఉన్న వాళ్ళు కూడా ఎవడో పేదవాడు కానీ దరిద్రుడు కానీ అవ్వకూడదు అని చెప్పేసాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ 3 రిఫరెన్స్ నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతాను ఇక మీద. దావీదు అనగానే 3 పాయింట్లు అతనికి చాలా ఉన్నాయి. దేవుని మందిరం మీద మరీ మక్కువ అనే మాటలు కూడా చదువుతాం. సరే, ఇప్పుడు ఎవరి అతనికి దేవుడు ఎలా ఉండేవాడట? ఒకటి కుడి పార్శ్వాన ఉండేవాడు, రెండవది కృప ద్వారా ఉండేవాడు. ఎలాగంటే ఇది మొదటి రాజులు 3వ అధ్యాయం 6వ వచన ప్రకారంగా ఎలాగ అంటున్నాడంటే భలే చక్కటి పాయింట్ రాశాడండి. పరిపూర్ణమైన కటాక్ష. చదువుతారా ఒకసారి? సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం. అంటే దావీదు గారు కూడా కుడి ప్రక్కన ఉండడం కాకుండా ఇక బాబు వినండి, దేవుడి హస్తాల్లో కిరణాలు ఉన్నాయనే వాక్యం ఉంది. ఎక్కడ 3, 4 అబద్ధ గ్రంథంలో చదువుతాం. సేమ్ ఇలాగే దావీదు కూడా నిలిపిడి. కృప ద్వారా దేవుడు దావీదుకి కూడా ఉండిపోయాడు. ఇలా రెఫరెన్స్ నేను చెప్తాను, ఇప్పుడు చదువుదాం. బైబిల్ వాక్యాల్లో 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం, 89వ కీర్తన 33, 89వ కీర్తన 24, 89వ కీర్తన 28. ఏమండి ఇక్కడ ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయంటే దావీదుకి దేవుడు కృప గలవాడుగా కూడా ఉండేవాడట. ఎలాగా? కృప అంటే ఏమిటి? యోగ్యత లేని వాడికి. ఎందుకంటే దావీదు అన్నాడు కదా, నేను చచ్చిన కుక్కను, నేను పురుగును, మిన్నెలని, గోడబాతుని, ఒట్టిగా ఉండే పిచ్చుకును ఇన్ని అన్నాడు. ఎప్పుడైతే తాను నిజాయితీగా నా దేవుడు కనుక నా కూడా లేకపోతే నాకు బ్రతుకే లేదని ఎప్పుడైతే ఆ మాట నిర్ధారణ చేసుకున్నాడో దేవుడు దావీదుని వదిలిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వచనాన్ని నేను చెబుతాను. ఏమంటే బైబిల్లో ఈ వాక్యం కూడా ఇంట్రెస్ట్ గా చదవాలి. ఏమంటే 2వ సమూయేలు 8వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? 2వ సమూయేలు 8వ అధ్యాయం 14వ వచనాన్ని. దావీదు ఎక్కడికి పోయినను, వినండమ్మా, తెలుగు బైబిల్ ఎలా రాశాడంటే ఏమంటే ఎక్కడకు వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచున్నాడు. ఎక్కడికి వెళ్ళినను పాయింట్ గుర్తుపెట్టండమ్మా. వేరెవర్ హి గో, వేరెవర్ హి వెంట్, ఎక్కడికి వెళ్ళినా ఇది కూడా ఒకసారి చదువుతారమ్మా. 2వ సమూయేలు ఏమండి అక్కడ 7వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. యెహోవా అతనిని కాపాడుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక తెలుగు బైబిల్ ప్రకారంగా ఎక్కడికి వెళ్ళినానో వెళ్ళిన చోటల్లా ఎక్కడికి వెళితే అక్కడకు దేవుడు తను కూడా ఉండేవాడు. బైబిల్ వాక్యాల్లో కుడి పార్శ్వంలో ఉన్నాడు, కృప ద్వారా ఉన్నాడు. 3వదిగా ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన కూడా వెళ్ళేవాడనే మాట ఉంది. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి తోడుగా ఉండేను. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. బైబిల్ వాక్యాల్లో 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. అట్లానే బైబిల్ గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. అట్లానే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచన ప్రకారంగా దేవుడు అతను కూడా దేవుడుగా తోడుగా ఉండేవాడట. సైన్యాధిపతిగా దేవుడు తోడుగా ఉండేవాడట. ఆలోచన చెయ్యండి. సాధారణమైన ఒక మనిషితో దేవుడు కూడా ఉండడం వలన అమ్మా వినారు దేవుడు ఒక సాధారణమైన మనిషితో ఉండడం వలన సార్ కొంచెం చూడండి సార్, దేవుడు ఒక సాధారణమైన మనిషితో ఉంటే వాడు ఎంత 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 గొప్పడైపోవాలో తెలుసా? త్వరగా మారడం వద్దా? చెప్పండి సార్. ఏంటి అలా చూస్తారు ఏంటండి? మా కష్టాలతో మా రెక్కలు ఆడిపోయారు కానీ డొక్కాడిపోయిన రెక్కాడదు. మేమేదో కొంచెం అటు ఇటు చిట్టి చేసుకొని మేమేదో కొంచెం కూడగట్టుకొని లేదమ్మా ఏం లేదండి, అలా కాదండి. అవన్నీ సరదాగా తినడానికి దేవుడు పెట్టాడు కానీ వీటికి మించిన ఇవ్వబోతున్నాడు ఆయన. మించిన ఇవ్వబోతున్నాడు. కాకపోతే ఎలా జరుగుద్దా, ఆకాశం తుమ్ములు తెలిసినా జరుగుద్దా అని అంటే మరి అక్కడికి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు.
నమ్మితే దేవుని మహిమను చూచెదము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా? ఇప్పుడు నేనేమంటానంటే ఈ వాక్యాలు అన్ని చదవాల్సినవి, అంత ప్రముఖమైన వాక్యాలు ఇవి. కాకపోతే నేను సింపుల్గా ఏదో 2-3 చెప్పి వెళ్ళిపోతున్నాను. కానీ అలా కాదు, కొంచెం సావధానంగా మీరు కూర్చొని ప్రశాంతంగా చోట కూర్చొని ఈ వాక్యాలు చదివి చూడండి. ప్రభు ఒక మనిషి కూడా ఉంటే వాళ్ళ స్టార్ 5 స్టారా 7 స్టారా ఏ స్టార్ అవ్వాలి? డొక్కు సినిమా వాళ్ళకి పెడుతున్నారు గోల్డ్ 7 స్టార్ 5 స్టార్ ఏ ఉన్నారా? ఇప్పుడు ఉంటారా అలాగా? ఇప్పుడు కూడా ఉన్నారు. ఎన్నో స్టార్లు అంటే ఒక్కొక్క యాక్టర్ అలా పెడతారు కదా. ఏమో మరి ఏ యాక్టర్ ఎన్ని స్టార్లు పెడతారో నీకైతే ఏది దేవుని బిడ్డగా ఉన్న నువ్వు ఆకాశపు నక్షత్రముల వలె మీరు ఎలా కనుగొన్నారట? యు ఆర్ ద స్టార్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా నువ్వు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే బైబిల్ వాక్యాల్లో 89వ కీర్తన 21వ వచనం ఏమండి? అక్కడ 80వ కీర్తన 17వ వచనం ఇవి ఏం చెబుతున్నాయి అని అంటే దేవుడు దావీదుకి తన చెయ్యి చాపి బాహుల్యం అనొచ్చు, హస్తం అనొచ్చు. దావీదు కూడా దేవుని యొక్క హస్తం ఉండేదట. దావీదు కూడా దేవుని కృప ఉండేదట. దావీదు కూడా కుడిపక్కన ఉండేవాడట. దావీదు కూడా అంటే దేవుడు చూడండి సార్ ఎలాగ అతడు వెళ్ళిన చోటల్లా నాకు అనుకున్నాను ఈరోజు నేను ఎలా బతుకున్నాను అంటే సార్ నేనైతే ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ బైబిల్ బట్టి తిరుగుతున్న ఈ అనుభవంలో నేను చూశాను. ఓ రోజు ఒక ఏరియాలో వాక్యం చెప్తున్నా, కనీసం 70-80 మంది కర్రలేసుకొని వచ్చారు కొట్టడానికి. అయిపోయింది అనుకున్నాను. కానీ ఒక అతను ఎవరో ఆయన రెడ్డి అంటే ఎవరో ఒక ఆయన వచ్చేసాడు. ఇంకా ఏమీ లేదు, చేసి సాధనం చేసుకుంటూ వచ్చినాడు. కర్ర అట్లాగా అటొక రకంగా ఇటొక రకంగా తిప్పుకొని వచ్చాడు. ఇక్కడ వరకు వచ్చేవారు నేనే ఏం చేయలేదు. సడన్ గా ఆ టైంలోనే కూర్చోండి అన్న అంతే. ఒక మాట వచ్చింది. ఆ తర్వాత వచ్చి కొడతాడో మీద తిప్పుతాడో ఇక్కడికి వచ్చేసి కాంపిటీషన్ బాగా చేస్తాడో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక కూర్చో అని అనగానే ఎవడో 10 మంది గుద్దితే పట్టాడు అట్లా పట్టాడు నేలకి. మీటింగ్ అయ్యే వరకు తెలిపి ఉంటుంది. నేను అది చూశాను. అలాగే కాదు, ఒక చోట వాకింగ్ చెప్తే ఒక ఆయన నా మెడట్టుకుని వచ్చేసి బైబిల్ 2 ముక్కలు చేసేసాడు. నేను చూసిన సంగతి చెప్తున్నా. అదే నా సంవత్సరాలుగా ఏదో అలాంటివి చూశాను. కానండి దేవుడు తోడు లేకపోతే మనం బయటికి రాలేము సార్. దుర్మార్గులు ఏమండి దావీదు గారు అంటారు, నువ్వు నా కూడా లేకపోతే ఏదన్నా 2 ముక్కలు చేసి తినేయాలని చూస్తున్నారేట. అట్లాగా సింహంలాగా పిప్పు తినేయాలని చూస్తున్నారు. దేవుడు నీకు తోడుగా ఉన్నందువల్ల ఏ తెగులు నీ గుడారమో సమీపించదయా, అపాయమేమియు రావే రాదు రావే రాదయ్యా. దేవుడు మీకు తోడు ఉన్నాడు అనే మాటకి ఎవడు విలువిస్తాడో ఆ ఆశీర్వాదం వాడి వెనక ఉంటుంది కాక. నాకున్న బాధ వదలలేకపోతున్నాను ఈ వాక్యాన్ని. కాకపోతే ఇంకా అసలు సబ్జెక్టుకి వెళ్ళాలి. దేవుడు తోడుగా దావీదు కూడా ఇంకెన్నో రకాలుగా ఉన్నాడు. సన్నిధి రూపంలో ఉన్నాడు. బైబిల్లో నా కృప సత్యత అదే విశ్వాస్యత మీకు కూడా ఉంటుంది అని అన్నాడు. దావీదు గారు కూడా నాకు తెలిసినంత వరకు ఏమంటే చాలా ప్రత్యేకత ఉండేది. అయితే ఇందులో ఒక్క వచనం అందరూ చేస్తారా? అందరూ తీసి చూడండి అమ్మా. 1వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 22వ వచనం. ఒకసారి వచనాన్ని చదువుతాం మనం. 1వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దావీదు దండు దేవుని సైన్యము వలె దేవుని సైన్యములాగా మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని ఎత్తుకు వచ్చుచుండేది. దావీదు చివరికి ఎలా మారిపోవాలట? ఎలాగ? అక్కడేం రాశాడు? అక్కడ దావీదు సైన్యము దేవుని సైన్యం మహా దండులాగా సైన్యములాగా
యోధులాగా తయారవ్వాలి. దావీదు సైన్యము దేవుని సైన్యంలాగా మారిపోవాలి. దానికి కావాల్సిన వనరులన్నీ ఆయన చూస్తున్నాను కాక. నేను కూడా అనుకుంటాను, అమ్మ మీరు నాకేం ఫేవర్స్ కాదు. ఫేవర్ అంటే అర్థమైందా? అభిమానాలు నా మీద పెట్టుకోకండి. అలాగే చెప్పి నేను ఎవరిని కూడా నేను అంటానగా, మీరు మీ ఇంటికి నన్ను పిలవక్కర్లా. అంటే ఏంటి, పాస్టర్ గారు రాగానే అన్నం పెట్టాలి, పాస్టర్ గారు రాగానే ఛాయ్ ఇవ్వాలి, పాస్టర్ గారు రాగానే ఓవర్ ఆప్షన్గా పెద్ద ఏదో కొంచెం చేయాలి. వదిలేసేయండి. నువ్వు మాత్రం దేవుడికి ఫేవర్గా ఉండడం అలవాటు చేసుకో. పాస్టర్ గారు కాదు, నాకు ఆయన దిక్కు, నీకు ఆయన దిక్కు. మనందరికీ ఆయన ముఖ్యమైన పెట్టుకొని ఆయన మీద ఎడబడి బతికేటట్టుగా కావాలి. దేవుడికి స్తోత్రం. సంతోషంగా ఉన్నారా? ఎంతమంది ఉన్నారమ్మా సంతోషంగా? సంతోషంగా ఉంటే మీరు నవ్వుతూ ఉండాలి కదా, నవ్వాలి కదా. ఎవరెవరు నవ్వుతున్నా? అబ్బా మీరు ముసుకెట్టుకున్నా నాకు కనిపిస్తుంది. మీరు నవ్వుతున్నారా లేదా? నవ్వుతున్నారా? యేసయ్య మనల్ని దీవించింది కాక. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. అయ్యి బాబు ఎంతసేపు చెప్పి ఇప్పుడు వాక్యం, మరి ఇప్పుడే అసలు వాక్యం. ఓకేనా? కొంచెం మనసులో ప్రభువుని అడుగుతాం. నేను ఒక 7 పాయింట్లు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఈ 7 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. దేవుడు నీకు తోడుంటే, దేవుడే కనుక నీకు తోడుంటే, దేవుడే కనుక బాబు నేను ఒక్కొక్కటి అన్నాను ఏంటంటే, ఇక నీ సైన్యం, నీ కుటుంబం, నీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లలు ఎవరికి దేవుని సైన్యంలాగా మారాలట. అలా ఉండడానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఓకే సరే, ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్దాం. నెంబర్ 1, దేవుడు తోడుంటే. ఏముంటే? తోడంటే అట్లాగా తెలుగులో ఇంకా చెప్పండి. ఏమన్నారమ్మా? కూడా ఉంటే. ఓ బాగుందండి. కూడా ఉంటే. ఇంకా ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి? వెంటే ఉంటే. అబ్బా పాయింట్ బాగుంది. కూడా ఉంటే, వెంటే ఉంటే, ఇలా ఇంకేముంది దొరికింది పాయింట్. నీడగా ఉంటే. ఓ ఇంకా బాగుంది. నీడగా ఉంటే బయటగా ఏమన్నారు? నీతో ఉంటే. నీతోనే ఉండాలి, కాదంటలేదా? వెంటనే ఉంటేనా? నెమ్మదంటారా? ఓకే సరే ఓకే. ఒకటి, దేవుడు నీకు తోడు ఉన్నాడు అనగానే, సార్ ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని మీతో నేను చెప్పాలి. విషయం ఏమిటి అని అంటే, దేవుడు తోడున్నాడు అనగానే నేను ఇందాక నుంచి అవాయిడ్ చేసిందంటే దరిద్రం పోవాలి. ఏం పోవాలి? నేను అనేది అదండి. జనరల్గా ఏంటంటే, దేవుడు తోడుండి కూడా మేమంటే క్రైస్తవులు అయ్యాం కదండి అందుకని కోల్పడిపోతావా? అది గురించి దివాళీ తీసినట్టుగా ఉంటావా? అర్థమవుతుందా? ఏమండి మీకు అర్థమవుతుందా? ఓ పెద్ద లీడర్ గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినాక ఏమన్నాడంటే, ఆయన దేవుడి మనిషి అని అన్నాడు. నేను ఎప్పుడు ఆయన ముందు ఎప్పుడు నిలబడలేదు, పెద్ద అవసరం కూడా రాలేదు. కానీ ఆయన ఇక్కడ కూర్చోబట్టే అన్నాడు, ఆయన దేవుడి మనిషి, పెద్ద అవసరం ఏముండదు, దేవుడు అన్ని ఆపిస్తాడు. ఇవ్వకూడదు అని అనుకున్నప్పుడు దేవుడు ఇచ్చినట్టుగా చేస్తాడు అని అన్నాడు. అందుగురించి దేవుడు నీకు తోడుంటే పాయింట్ నెంబర్ 1 ఇది రాసుకోవాలమ్మా. రాసుకోవాలి. 2 సమయాలు 3వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ దేవుడు నీతో ఉంటే నువ్వు అంతకంతకు వర్తిల్లాలి. ఏం కావాలి చెప్పండి? పాయింట్ రావాలి అమ్మా. చెప్పిన అందరినీ దేవుడు పైకి తీసుకొచ్చాడు కాక. ఇప్పుడు చెప్తా. దేవుడు తోడుంటే చెప్పండి. ఇప్పుడు తోడుంటే అని నేను అంటున్నా. అభివృద్ధి ఏం చేయాలి? దేవుడు తోడుంటే, దేవుడు తోడుంటే, if God is really with you, you have to be prosperous. నువ్వు ఎలాగంటే అభివృద్ధి అవ్వాలి. ఎలా? తెలుగులో ఎలా ఉందమ్మా? చదవండి ఒకసారి వచ్చినాన్ని. దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు మెరిసిందెను. ఎందుకు? సరే ఎక్కువ రెఫరెన్స్ చదవండి. 5వ అధ్యాయం 10వ వచనమా? నేను చెప్పాను అది కూడా చూడండి అమ్మా. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏ దేవుడు? ఎవరండి? సైన్యాలకు అధిపతి అయిన దేవుడు దావీదుకు తోడుగా ఉంటే చెప్పండమ్మా. అంతకంతకంటే ఎలాగా? 30, 60, 100 రెట్లు. దేవునికి స్తోత్రం.
ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? మీరు ఎలా రావాలని అంతకంతకు ఇప్పుడు ఎవరు ఏ పేరు బాబు సురేశయ్య గారు. సురేశయ్య గారు ఇప్పుడు కారు కొన్నాడు. ఏం కొన్నాడు? ఇప్పుడు కారు మీద నాకు ఎలా ఉంది? వీళ్ళు కూడా కారు కొన్నాడు. అరే బాబు నేను కొన్నాను. కారు కొన్నాడు. ఇప్పుడు నేను కూడా అన్నాను సురేష్ గారు కూడా కారు. ఏమంత అవసరం? ఏమంటారు? మీకెందుకు అలాగా బాధపడిపోతున్నా? ఆయన భార్య ఆయన పిల్లలు తిరగనివ్వండి. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టుకున్నారు. ఏ సురేశయ్య గారు కూడా స్లాబ్ వేసేసాడట. స్లాబ్ గారు 3 ఫ్లోర్లు అంటారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అంతకంతకు అంటే ఎలాగా? ఏమంటే నేను ఫ్లోర్ వేసుకున్నాను అదే ఎక్కువ అంటారు చాలా మంది వచ్చి. కానీ అది మాట పట్టించుకోకండి. సెకండ్ ఫ్లోర్కి రండి. సెకండ్ గా థర్డ్కి రండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పట్లేదు. కడుపు సంతోష. దేవుడు మీద అంతకంతకు ఏమేమి కావాలంటారో అంతకంతకు చెప్పడమ్మా. ఏమేమి అవసరమో అంతకంతకు దేవుడు నీకు ఇచ్చుగాక. ఎంతమంది వాక్యాలు నమ్ముతున్నారు? ఎంతమంది నమ్మే వాళ్ళందరూ దేవుని మహిమను నమ్మే వాళ్ళందరూ దేవుని మహిమను ఖచ్చితంగా చూచేదముగా కని విని ఎదురు కార్యాలు జరిగించే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. రెండో పాయింట్ ఏంటంటే బైబిల్ వాక్యాలు ఎలా చెబుతున్నాయి చూడండి సార్. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూస్తారా? 2 సమూయేలు 7వ అధ్యాయం చదవనమ్మా. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడెను? అంటే దేవుడు కనుక తోడు ఉంటే నువ్వేమవుతావని చెప్పచ్చు. ఇప్పుడు హెచ్చుగా చెప్పాలమ్మా. అందరూ చెప్పాలమ్మా. బాగా చెప్పాలయ్యా. మళ్ళీ చెప్పాలయ్యా. గట్టిగా చెప్పాలయ్యా. చెప్పాలయ్యా. ఈ వాక్యాలు వెనకాల వచ్చేసేయండి. బైబిల్ తీసుకొని వచ్చేసేయండి. ఎందుకంటే దేవుడు దీవించబడే ఏమంటే సమయానికి వచ్చేసాడు ఆయన. ఈ రోజు అనేక మంది మీద నిత్య ఆశీర్వాదములు ఉండును గాక. ప్రత్యేకమైన కృప వారిని వెంబడించును గాక. ప్రత్యేకమైన అభివృద్ధి, ప్రత్యేకమైనటువంటి ఏమంటే దేవుని యొక్క హెచ్చు దావీదు ఎంత హెచ్చుగా ఆయన వచ్చినాడు అనేది కొంచెం మనం చదువుదాం. చదవండి. 2వ సమూయేలు 18:3 వచనం. జనులు నీవు రాకూడదు నేను పారిపోయాను. జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మాలో సగం మంది చనిపోయాను. చచ్చిపోయినా కూడా జనులు దానిని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు ఎంతమందితో సమానమాట? చెప్పండి సార్. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిగా లేని వారు ఎన్నిగా లేని వారు
చిన్న రిక్వెస్ట్ చేస్తాడు, ఏంటంటే నాతో ఉన్నారు ఈ కుటుంబం ఎప్పుడు కూడా నీ సన్నిధిలో ఉండేటట్టుగా ఆ భాగ్యం దయచేయండి అన్నాడు. అమ్మా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పైకి రావాలమ్మా. ఏం కావాలండి మీరు చెప్పండి అమ్మా. చల్లగా మారాలయ్యా బాబు. ఎలా ఉండాలి నేను చెప్తా. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పినా కూడా వాక్యం అలాగే చెప్తారు, కానీ మా ఆచారాలే అని మీరు మొదలెట్టారు అనుకో, అప్పుడు మీరంటే పైకి వస్తే కనుక నాలాంటి బాధపడిపోతారు. నేను చెప్తున్నాను అంటే నీకు ఏ ఎండగా గొడి వేసుకొని తిరిగే లక్షణం నీకు ఉంది. నీలాంటి చెత్తగా పైకి వస్తున్నాడు అంటే ఈ వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంటే కనుక ఇప్పటికీ నేను చెప్తున్నాను, నేను ఎవరి సమక్షంలో ఉన్నానో, ఏ దేవుని ఆశ్రయించి ఎవరి తరపున మాట్లాడుతున్నానో జాగ్రత్త. పెద్దోడు అయితే అయ్యో, చిన్నోడు అయితే అయ్యో, మీకు నచ్చితే మందిరానికి రాకపోయినా నాకు ఏం బాధ లేదు. నేను ఒకటే అంటాను, ఇది దేవుడు తీసుకురావాలి. నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే వాడు ఉండడం, దేవుడు తీసుకురావాలి. వేషాలు వేయడం, మోసాలు చేయడం, అబద్ధాలు ఆడడం, ఏమన్నట్టుగా కీడు చేస్తూనే ఉంటూ అందరికీ చెప్తున్నా, సమయం వచ్చినప్పుడు కనుక మీరు మళ్ళీ ఏమంటారు, అన్యులలాగా లోకస్తులలాగా మీరు కనుక ప్రవర్తిస్తే ప్రభు అక్కడతో బ్రేక్ వేయనుగాక, వెయ్యాలి అక్కడ. అప్పుడు తెలియాలి మీకు, అరే దీనివల్ల ఇంత నష్టం ఉందా. ముక్కవ తైలులో 10 ఏళ్ళ మళ్ళీ చచ్చిన ఈట ఒక్క ఏగ పడి మిగిలిన తగినంత పాడు చేస్తున్నట్టుగా మనుషులు ఎవరో మిమ్మల్ని చూస్తాడని చెప్పి వాడి కోసం నేను ఎలా చెయ్యాలి, వాడి కోసం నేను ఎలా ఉండాలి అంటే అక్కడితో నష్టం వస్తుంది నీకు. నువ్వు అంతకంతగా వద్దున్నారని వాటిని చెప్తే అంత పోయే కాలం వచ్చినట్టుగా ఎవరయ్యారు, వేరేగా ఉంటానంట, వేరేగా జీవిస్తానంట, చెత్తగా ఉంటానంట, మున్సిపాలిటీ వల్ల బతుకుతానంట, ఎదురు బతుకుతావు. బతకాలి అని అనుకున్నవాడు ఎవడైనా ఉంటే దమ్మున్నవాడు లాగా. నేను అందుకే అంటాను, దేవుని తరపున ఉంటే కనుక పాత మంది ఏమైంది చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, ఆ పాతవన్నీ గట్టిగా చెప్పలే, పాత అన్ని తగ్గిస్తే దావీదు దేవుడికి ఇష్టడు, యథార్థవంతుడు, మొక్కులు కలిగిన వాడు. దావీదు సైన్యం దండులాగా దేవుని వరకు వాడబడాలని దేవుడు ఎదురు చూస్తుంటే మురికి పనులు పెట్టుకొని ప్రభు నాకు పనిచేసేసేయాలి. అట్లాంటి చీపు దేవుడు కాదు నా దేవుడు. నేనంటున్నా పొరపాటు ఉందా క్షమాపణ కోరుకోండి. ప్రభు అంత దయాళుడు అనడానికి రీజన్ ఒకటేనండి. ఏమిటో నేను అనుకుంటాను, ఒక మంచిగా దేవుడి కోసం మనం బతకాలి అని అనుకుంటా. తెలుసో తెలియదు ఏదైనా మిస్టేక్ అయితే నేను చెప్పేది బాగా వినాలి, మంచిగా వినాలి. ఒక్కొక్క సందర్భంలో నాకు ఒక కంపెనీ వాడు ఒక వస్తువు తయారు చేయమని ఇచ్చాడు. నేను తయారు చేశాను, కానీ అతను అనుకున్న వస్తువులాగా కాకపోతే దాన్ని అంగీకరిస్తాడా? తను అనుకున్నట్టు ఒప్పుకోలేదు, అప్పుడు ఎలా ఉంటుందంటారో దాన్ని రిజెక్ట్ చేస్తాడు. కానీ అదేమిటో నా దేవుడు అలా కాదు. ఆయనకి ఒక ఏమిటోనండి ఆ భాగ్యాన్ని వివరించలేము, ఆ ప్రత్యేకత మనం వర్ణించడం, కళ్ళు అప్పగించడం, అలా చూడటం తప్ప ఏం అర్థం లేదు. ఎందుకంటే ఇంత మంచోడా దేవుడు అని అనిపిస్తుంది. సరే, ఆయన నాకు ఒక వస్తువు ఇచ్చాడు, నేను చాలా చక్కగా తయారు చేశాను, కలర్స్ వేసాను, అన్నీ వేసాను. ఏమిటో చోట వద్దనే చోట వేరే రంగు పడింది. ఏం చేయాలి ఇప్పుడు? ప్లీజ్ సార్ ఎట్లనో ఇంత ప్రింట్ చేసేసాం, అది కొంచెం తీసుకోండి అంటే తీసుకుంటాడా? తీసుకోడు. కానీ అదే ఏసై దగ్గరికి వచ్చే వరకు ఆ రక్తము ఆ మురికిని ఏం చేస్తుందట? కడిగేస్తుందట. దేవునికి స్తోత్రం. చూడు సార్, మనం కొన్ని అర్థం కాదు ఇవి. ఏంటంటే మన ఇంట్లో జరిగిన కొన్ని సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి. కానీ నేను అంటున్నా, యేసు రక్తం ఎంత ప్రింట్ ప్రోడక్ట్ అంతా పాడైపోతుంది. తన రక్తం పోసి అయ్యండి 1:9 చదువుతాం. 1:9 యేసు రక్తం ప్రతి పాపము నుండి మనిషిని ఏం చేస్తాడట? పవిత్రపరచును. దేవుడికి స్తోత్రం. ముందైనా మచ్చైనా బాధైనా కలకమైనా అతిది ఏదైనా కూడా తొలగించగలిగిన రక్తం యేసు రక్తం. మీరు పైకి వచ్చే వరకు నిద్రపోకండి సార్. మన కన్న పిల్లలు కళ్ళ ముందు పైకి రావాలని కన్న తల్లి పడత చూడని ఆశ, ఎదుగుదల రావాలి, రూపం రావాలి, మాటలు
మాట్లాడాలి, అడుగులు వేయాలి. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చూస్తా ఉంటే తల్లి ఎలా సంతోషిస్తుందో, యేసు క్రీస్తులో అలాగే రాను వర్తిల్లుతూ ఉంటే ఆనందపడేవాడు ఆయన. దేవునికి స్తోత్రం, సంతోషించేది ఆయన. అందుచేత ప్రతి వారికి నేను చెప్తున్నా, ప్రభువు మీద కనుక ఒకవేళ అంటే నా వాక్యాలలో ఉన్న ముఖ్యం ఏమిటంటే మేలు చేయడానికి ఆయన తోడు ఉన్నాడంటే, మేలు చేయడానికి ఆ రెఫరెన్స్ మర్చిపోకూడదు. ఏమంటే నాకు అర్థమైంది, ఉన్నగా బైబిల్ వాక్యాల ప్రకారంగా దేవుడే కనుక నీకు తోడు ఉన్నాడు అనుకోండి, ఇక నేను పాత రెఫరెన్స్ అయితే అంతా నేను ఇక్కడే ఆ లిస్ట్ అంతా ఇక్కడే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అవసరమేమో అని. కాకపోతే నేను అడుగుతున్నాను ఏంటంటే, దేవుడు తోడుంటే ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఏం కావాలండి? మొదటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చెప్పండి, కృపనండి, కృపకు పరిశుద్ధత నుండి, మహిమ నుండి చెప్పరా? ఏదో మీరు చెప్పట్లేదు, అలాగే చెప్పేస్తాను. ఆగదు మీటింగ్ అయ్యేవారికి ఇదే వాళ్ళు చెప్పేస్తాను. రోజు మీరు ఎలా ఉండాలి చెప్పండి అండి, చెప్పండి సార్, పైకి రండి సార్. ఈ వాక్యాలు పట్టుకునేవాడు పైకొచ్చుడుగా. ఏమంటే ఒకసారి విక్టోరియా రాణి గారిని అడిగారట, ఏంటంటే మీ దేశానికి రవిస్తమించిన సామ్రాజ్యం అని ఎందుకన్నారండి అంటే, ఆవిడ గబగబా లోపలికి వెళ్ళి బైబిల్ తీసుకొని చూపించిందట. బికాజ్ ఆఫ్ దిస్ బైబిల్ అన్నదట. నాదో చిన్న కుటుంబం, నా కుటుంబం మీద ఎవరికో ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, నేను నమ్మను. నా వెనక రహస్యం ఈయన ఉండును గాక, నాకు తోడు ఈయన ఉండును గాక. త్వరగా చెయ్యవద్దు, ఈయన నిద్రపోడు, కొడుకోడు, విశ్రమించాడు. దేవునికి స్తోత్రం. ఏమ్మా మీ లోపల మంచి ఆలోచనలు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలని అనుకున్న వాళ్ళకి దేవుడు సహాయం చెయ్యను గాక. పిల్లలకు పెళ్లి చేయాలని అనుకున్న వాళ్ళకి దేవుడు సహాయం చెయ్యను గాక. అద్భుతమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు అనడానికి దేవుడికి మహిమ కలుగునుగాక. ఏదో వాక్యంలో ఉంది, టైం వెళ్ళిపోతుంది, డొక్కుతాయో. ఇక మూడో బయటికి వెళ్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాలు సార్ 11వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? 9వ వచనం. దేవుడికి స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఎలాగేయండి? అంతకంతకు ఎందాకేమో అంతకంతకు వర్తిల్లాడు, ఇప్పుడు అంతకంతకు అధికుడంటే ఏంటండి? పోయినసారేమో సర్పంచ్గా వచ్చాం, ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎలాగా ఎంపీ. మన సంఘాల్లో అలాంటి లీడర్లు అవుతారా? అలాగే ఆలోచన అందరూ పోతున్నారు. ఆయన వయసు రాకుండా మధ్యలోనే ఏది ఎలాగా బొర్ర ఇంటిలోనే ఉండిపోతున్నాయి, అంతా అయిపోతుంది. ఏమంటే ఎంతో కాలం బతకాల్సింది బీటెక్ లోనే పోతున్నారు. సార్ మన ఇళ్ళల్లో ఒకప్పుడు ఎలాగా పిల్లలు ఎలా పెరగాలండి, ఎలాగ ఉంచాలండి, ఎలాగ విస్తరించాలండి, మంచి పోస్టుల్లోకి రావాలి. ఎందులోకి రావాలి చెప్పండమ్మా. నెంబర్కి వాళ్ళ అమ్మాయి గారు డాక్టర్ అమ్మ అవుతున్నా ఆవిడ ఎలా మాట్లాడుతుందో చూడండి. మా గిరీష్ బాబు గవర్నమెంట్ జాబ్ వచ్చిందేగా, అందులో పై పోస్ట్ వెళ్ళాలైనా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సార్ మన పిల్లలు నగరానికి చెక్కినా అవ్వాలి సార్, వాళ్ళు దేవుడి చేతిలో, బలవంతుడి చేతిలో బాణాలను అవ్వాలి సార్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం, ఈ సంతోషం మీకు కావాలనా? వచ్చినవాడు వాడు అంతకంతకు అధికుడవునుగాక. ఏమంటే అధికుడవునుగాక. ఏమంటే ఇస్రాయేలు వచ్చాడట, నువ్వు అధికుడవునుగాక. దేవుడికి స్తోత్రం. అధికుడవునుగాక. హల్లెలూయా. పైకి వచ్చేనుగాక. దేవుడికి స్తోత్రం. మన పిల్లలు కూడా పట్టుకొని ప్రార్థన చేయండి, నా పిల్లలు పైకి వస్తారు, అధికులు అవుతారు, విస్తరిస్తారు, ఏమంటే వర్తిల్లుతారు, వాళ్ళని ఆపిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ నాటకాలు ఏమైనా ఉంటే ప్రభు నిర్మూలన చేయను గాక. నాకు
అందరినీ ఈ మందిరానికి వచ్చిన ప్రతి వాళ్ళు పైకి రావాలి. అది నాకున్నటువంటి అంబిషన్, అది నాకున్నటువంటి ఒక ఆశ. ఏ బిడ్డ మీద నాకు వేరే ఆలోచన కొంతమంది చెప్తాను, సార్ మించిపోతే ప్రభు చేతికి వదిలేస్తాను. ఎందుకంటే ఈ సంవత్సరాలు వేస్ట్ పడుతున్నాయి, దరిద్రంగా మారుతుంది. అంత వద్దు అంటే ఇప్పుడు ఎవరికో ఒకటి చెప్తాను, మా ఒక బాబుకి ఎవరికో చెప్పాను, చుట్టుమాలన్నా ప్లీజ్ అన్నాను ప్రాంతంలో కనబట్టలేదని అన్నావు అనుకోవాలి. ఆడు ప్రాంతంలో కనబట్టలేదు అని ఏ కథ చెప్తున్నాడు. అది అబద్ధం నాకు తెలుసు. నేనేం చేయాలి ఇప్పుడు? ఓకేనా సరే, పాపం బిజీగా ఉంటాం, ఇక మీద నేనేం చేస్తాను, నీ జోలికి రాను, నీ సరదా నీకే. అప్పుడు తర్వాత తెలుస్తుంది, ఒకప్పుడు చేతులు కాలేక అప్పుడు వస్తుంది కదా ఆటలు. అప్పుడు అప్పుడు ఆటలు దొరికితే వచ్చినప్పుడు నీకు అంటే ఆటలు అంటే ఎవరు ఆలోచనలే. సేవకుడు కూడా మీరు బాధ పెట్టి ఏదో దీవెన పొందాలని అనుకోకండి. మందిరానికి ఉండే కట్టు, మందిరానికి ఉండే పద్ధతులు ఉంటాయి. అందులో కూడా మీరు మందిరంలో అందరూ సమిష్టిగా కలిసి మెలిసి ఉంటేనే వర్తిల్లుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనకి చాలా అవసరమైన వాక్యం. మొదటి దినవృత్తాంతాలు 17వ వచనం, 17వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 17, 8వ వచనం. దేవునికి స్తోత్రం. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసి లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. ఎటువంటి పేరు రావాలండి? గనులకు కలిగిన. చెప్పాలి. దావీదు గారికి కొన్ని పేర్లు చెప్తారా? దావీదు గారికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఎట్లాగా? మరి విచిత్రమైన పేర్లు ఉంటాయి. ఇశ్రాయేలీయులకు దీపము. ఎవరంటే అసలు పేరు చూడండి సార్. అయితే శత్రువులకు మించిన జ్ఞానవంతుడు. ఏ పేరు ఉందండి బాబు? శత్రువులకే కదా, దెయ్యాలకున్నా ఏమంటే దెయ్యాలకి నేను దానికి మించిపోయి ఉన్నాడట. విరోధులు ఉంటే వాటికి మించిపోయి ఉన్నాడట. దేవదూతల జ్ఞానము వంటి వాడు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ వాక్యాల ప్రకారంగా నేను చెప్తున్నా సార్. వచనం చదువుతా. ఇది అందరూ తీయండి సార్. బైబిల్ వాక్యాల్లో ఇది జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుండి మనం వచనాలు చాలా చదవాలి 14 వరకు. కాకపోతే అక్కడ ఏంటంటే చదువుతారమ్మా. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడు. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను. శక్తిహీనులు చెప్పాలి. శక్తిహీనులు నేను అలాగంటారు. శక్తిహీనులు ఎలాగ ఉండాలంట? దావీదు వంటి వారు అంటే అర్థం ఏమిటప్పుడు? ఏమంటే ఇప్పుడు ఆ కాలమున దిస్ ఇస్ ద టైం అని అనుకోండి అంతే. ఈ కాలంలో ఒక్కడు ఈ చోటు ఎలా ఉండాలి? దావీదు వంటి వారు. ఎలాగా? బయట అర్థమవుతుందో లేదో, మీకు అర్థమవుతుందో లేదో, బైబిల్లో జకర్యా గారి ప్రవచనం ఇది సార్. ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఒక్కడు అంటే శక్తిహీనుడు అంటే బాగా బలహీనుడు, పనికిరానోడు సహితము దావీదు వంటి వాడిగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మారాలండి? అక్కడ ఇంకోటి రాశారు సార్. మళ్ళీ అక్కడ ఎలా ఉండాలంటే దావీదు సంతతి వారు దేవుని వంటి వారు. ఎలాగంటే దావీదు సంతతి వారు దేవుని వంటి వారు. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదమ్మా? ఇలా దావీదుని దేవుడు భలే పరాక్రమవంతుడిగా చేసేసాడు. ఎంత పరాక్రమవంతుడు! ఆ అందాలు నా దగ్గర భలే ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే, ఆయన మామూలుగా 1000 మంది ఎడిపోయినా, 10,000 మంది అడిపోయినా, గంట ఎందుకు వచ్చినా, గుండ్యాత ఎందుకు వచ్చినా, సింహమే ముందుకు వచ్చినా, ఎందుకు గుంటే ముందుకు వచ్చినా, ఎవడే విరోధంగా ఎవడొచ్చినా భయపడలేని మనిషిగా మారిపోయాడు. సార్ అది సాధ్యమంటారా సార్? ఈ రోజుల్లో సాధ్యమని అంటారా? గుండ్యానికి భయపడడం. ఎలుగుబంటి అంటే ఎప్పుడేం ఎలుగుబంటి రాదు, కానీ ఎలుగుబంటి లాంటి స్పిరిట్స్ ఉంటాయి. నేను చెప్పేది అది. స్పిరిట్ అంటే ఆత్మ. ఎలుగుబంటి లాంటి ఆత్మ అది మన ఇళ్లలో కనుక తిరిగితే సేమ్ ఎలుగుబంటిలో ఉన్న స్వభావంగా ఇళ్లలో పనిచేస్తుంది. అర్థమైందా? సింహము
సార్ అంటే వాడు ఎవరైనా గొంజాడు ఎప్పుడు రెచ్చగొడతాడు. ఏం చెప్తాడు? అరుతాడు. ఆవిడ అరుతాడు. ఆ అరుపుడికి ఏం చెప్తాం? ఒకటే చేతకాలంలో అయిపోవాలి, లేకపోతే వాడు రెచ్చగొడతాయిగా. నాకు కొంతవరకు ఉంటుంది, తర్వాత నేను కాదంటారు చూడండి, రెచ్చగొడతాడు. ఈ దెయ్యం చచ్చిపోవాలి, గొల్యాదు లాంటి దెయ్యం పోవాలి. దావీదు ఎలాగట అంతకంతకు అధికుడు, అంతకంతకు అతను ఎలా ఉండేవాడట? హెచ్చుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీపములాగా ఏమంటే చాలా బలవంతుడు రాశారు సార్. ఎంత బలవంతుడు అని అంటే మా వంటి 10,000 మందితో నువ్వు సమానం అన్నారు. అంటే ఎంతమందితో సమానం? అసలు ఇశ్రాయేలీలో మామూలు ఒక్కడు 100 మందితో సమానం అయితే ఒక్క దావీదు 100,000 మందితో సమానం అన్నాడు. 10,000 అంటే ఇప్పుడు ఎంతమందితో? బాబోయ్ 10,000 మంది ఇశ్రాయేలీలతో దావీదు సమానుడు అంటే ఆ యొక్క అంకెలు వేయండి. ఇప్పుడు లెక్కలు చెప్పండి. ఇక్కడ 8,000 మంది దాటి ఒక్కడు 1,000 మంది అనే లెక్క అయితే 10,000 మంది ఇంటూ అప్పుడు దావీదు పెట్టండి 8,000 మందితో అతను. అదే అండి అమ్మా, నా వాక్యం మీకు నచ్చితే ఈ వాక్యాన్ని స్వీకరించండి. తేడాగా ఉండాలనే ఆలోచన పెట్టుకోవద్దు. ఇదో మనము దహించు అగ్ని చేతుల్లో ఉన్నాం. దేవుడు ఎవరండి? వేషాలు వేసుకుంటూ మోసాలు చేసుకుంటూ ఉండేవాడు పైకి వస్తే నచ్చని వ్యక్తి ఎవరంటే నేను చెప్తున్నా. నాకు ఈ దేవుడు కనబడకపోతే నేను కూడా మీరు అనుకున్నట్టుగా నేను అన్యుడిగా బతికేవాడండి. నేను పూజలు చేశాను, నేను భజనలు చేశాను, రాత్రి పగలు భజనలు చేసుకుంటూ తిరిగే ఒక మనిషిని నేను. సార్ నిజంగా దేవుడు కనబడిన రోజున ఎంత నిజమైన దేవుడు అసలు ఎందుకు బయటకు రాకూడదని చెప్పి ఎంతో మందిని నేను పక్కకి ఎత్తుకొని బయటకు వచ్చాను. నన్ను ఏలాపాలం చేశారు. అడుక్కుంటావురా శేఖర్ సింగురే, ఉద్యోగం వదిలేసేవరా ఎవడే? ఇప్పుడు నేను ఈ వయసులో ఉంటే నేను ఏ చిన్న వయసులో ప్రభు కోసం బయటకు వచ్చి ఈ రోజు కూడా అలాగే బతికాడు. అందుకే స్నేహితులు ఎక్కువగా పెట్టుకోవట్లే. ఎందుకంటే లేకపోతే గొడవ ఉన్నదల్లా ఏమంటే చాలా మందికి అందరూ తెలుసు, కానీ నాకు యేసు ప్రభు ఒక్కడే తెలుసు. బయట ఏం జరుగుతాయో పట్టించుకోండి. రోజంతా బయటతో కూర్చుంటాను. ఎందుకంటే ఈయన నిజం నేను కళ్ళారా చూశాను. నిజంగా కాదు కలవా కాదు, నేను నిజంగా చూశాను. ఇలాగా దేవుడు ముందుకు వచ్చేసాడు. ఇలాగా నేను లేవలేకపోతున్నాను. ఆయన పెట్టుకొని వెళ్ళిపోతాను, నా వల్ల కాలేదు. ఆయన నిజం అని అన్న తర్వాత ఈ బతికితే రోషంగా బతుకుతావు, ఆయన బతుకుతావు. చాలా మంది చీ అంటారు, చాలా మంది వేళాకోళం చేస్తారు, చాలా మంది మనం ఆనం అయినా పర్వాలే. వారిలో ఒంటరి ఎంతమంది అవ్వాలి? 1000 మంది అవ్వాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి బైబిల్ వాక్యాల్లో నేను అంటాను, దావీదు గారిని దేవుడు ఆయన తోడు ఉండడం వలన 1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 10వ వచనంలో అతనుకున్న విరోధులందరినీ అణిచేసాడండి. ఆయన దేవుడు ఏం చేశాడండి? దేవుడు తోడుంటే విరోధులందరూ అణిచివేయబడుదురుగాక. దేవుడికి స్తోత్రం. తెలియదమ్మా? అదే సార్ 23వ కీర్తన మామూలుగా అంచనా వేయకండి, అంచనాలకు మించి ఉంటుంది. శత్రువులు ఎదుట, విరోధులు ఎదుట, ఏమంటే వారి ఎదుట భోజనము చేయగలిగిన వాడిగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవ్వుతారా? మళ్ళీ నవ్వరా? సంతోషమైన నా శత్రువులు అణిచివేయబడ్డాడు. వాళ్ళు ఉన్నప్పుడు మనం పైకి రాలేం, వాళ్ళు ఉన్నప్పుడు మనం అన్నం తినలేము. కానీ దేవుడు మనం కూడా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఏంటంటే గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. ఎన్ని రకాలుగా ఉన్నాడో, నేను ఎంత శ్రమపడ్డానో మిగిలింది ఆయన నీకు ఇంకా నేర్పును కాక. నువ్వు ప్రాక్టికల్గా ఇప్పుడు చెప్పాలి ఏంటంటే, ఎస్ లార్డ్ యు ఆర్ విత్ మీ. నాతో మీరు ఉన్నారు, నా పగవారు అణిచివేయబడుదురుగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో ఏమండి 1వ దినవృత్తాంతాలు 18-13వ వచనంలో, ఏమండి 2వ సమూయేలు 22-18వ వచనం, ఏమండి దేవుడు నీకు తోడుంటే అది నీకు రక్షణగా ఉండునుగాక. దేవుడు నీకు తోడుంటే అది నీకు రక్షణగా
ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే బైబిల్ వాక్యాల్లో మొదటి దినవృత్తాంతాలు 18:6 దేవుడు నీకు సహాయం. ఏమంటే దేవుడు నీకు తోడుంటే అది నీకు సహాయముగా ఉండునుగాక. దేవుడు తోడున్నాడు అంటే అది నాకు సహాయం. దేవుడు నాకు తోడున్నాడు అంటే అది నాకు రక్షణ. దేవుడు నాకు తోడున్నాడు అంటే నా శత్రువులు అణిచివేయబడడం. దేవుడు నాకు తోడుంటే ఏమంటే గనులకు కలిగిన పేరుండునుగాక. పేరుండునుగాక. దేవుడు తోడుంటే అధికుడు అవుదువుగాక. దేవుడు తోడుగా హెచ్చించబడుదువుగాక. దేవుడు తోడుంటే అంతకంతకు వర్ధిల్లుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? పరిశుద్ధుడా, పరలోకపు దేవా, అయ్యా నీవు నాతో ఉన్నందుకు స్తోత్రం. నాతో నా జనులతో ఉన్నందుకు స్తోత్రం. నాకు కలిగిన వాటికి తోడుగా ఉన్నందుకు స్తోత్రం. నా మీద నా కలిగిన వాటికి నీ రక్షణ ఉండునుగాక. నీ రక్షణ ఉండునుగాక. పవిత్రమైన రక్షణ ఉండునుగాక. రక్షణ ప్రతి చోట జయం. హల్లెలూయా. 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 ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనాన్ని టైం వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేస్తాం సార్. ఇంకోటి 2వ సమయం 8వ అధ్యాయం 6వ వచనం 14వ వచనం. దేవుడు నీకు తోడుంటే దావీదు గారి లైఫ్ స్టైల్లోనే తీసుకొచ్చాడు ఇవన్నీ. అమ్మ చదువుతారమ్మా. 2వ సమయం 8, 6వ వచనం. దావీదు ఎక్కడికి పోయినాను? యెహోవా అతనిని కాపాడుచుండెను. ఏం చేసేవాడంటే ఏంటో వర్ధనం చేసేది ఆయన. మరి అది కాకుండా వాళ్ళు ఏం చేశారట? నేనున్నాను ఊరుకో. నేనున్నాను ఊరుకో. పెద్ద పెద్ద అధికారులు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి అపాయం రాకుండా ఉండడానికి ముందు ఎన్నో కార్లు వెళ్ళిపోతాయి. మధ్యలో ఏదో గవర్నమెంట్ వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఈ మధ్యలో ఇంకా ఎన్నో మంది వెళ్తారు. మళ్ళీ వెనకాల ఈ మధ్యలో ఆయన ఎక్కడ ఉన్నాడో కానీ మళ్ళీ వెళ్తారు కదా. ఎలా వెళ్తాడు? ఈ ముందు కాపా ఎనగ కాపా చుట్టూ అసలు మళ్ళాటోళ్ళు అయితే గంట 2 గంటలు బయట అక్కడ ఆపేస్తారు కదలే. ఏంటి మన ఓటు వేసినందుకు 2 గంటల సాగండి చెప్పండి ఆపేస్తారా? ఏమో దేశంలో మంచి నాయకులు రావాలి. వాళ్ళ ప్రజల కష్టాలను చూడగలిగిన నాయకులు రావాలి. అరే నేను ఇలా గెలిస్తే 2-3 గంటలు రోడ్లన్నీ ఆపేస్తున్నారు. పబ్లిక్ ఏం తినాలి? మనకి రెక్కాడదని డొక్కాడదు. అట్లా వాళ్ళు గమనించి వాళ్ళ కార్యక్రమాల్లో వేరే మార్పు రావాలి. దేవుడికి స్తోత్రం. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు అతనిని కాపాడుచుండెను. ఎంతమందికి దేవుడు కాపుదల కావాలి? ఒకసారి నజరేయుడా, గలిలయుడా, సమరయుడా, అద్భుతాలు చేసేవాడా, యుద్ధ దినమందు నా తలను కాపాడండయ్యా, శ్రమలలో నన్ను కాపాడండయ్యా, బాధల్లో నన్ను కాపాడండయ్యా. నువ్వు తోడున్నావంటే నేను కాపాడకూడదునుగాక. రోగాల నుండి, వ్యాధుల నుండి, శాపముల నుండి, తెగుళ్ళ నుండి దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ఉన్న చోటల్లా సమాధానం ఉండునుగాక, ఆరోగ్యం ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుడు తోడుంటే కాపాడబడతాం. ఏం చేయబడతామండి? ఏం చేయబడతామండి? ఏం చేయబడతామండి? అమ్మా నా కాళ్ళు ఉన్నారు, నా జైలు ఉన్నారు అంటారు. వాళ్ళు ఎవరు పనికిరారండి. టైం వచ్చేటప్పటికి ఏదో పెద్ద లీడర్ గారు వెళుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదకరమైన ఏమైనా ఉంటాయి, పని చేయకుండా ఎలా కలిగిపోతాయో. నేను వెళ్తూ ఉంటే నా ముందు ఆయన ఉన్నాడు, నా వెనుక ఆయన ఉన్నాడు, నా చుట్టూ ఆయన ఉన్నాడు. నా విరోధంగా రూపించబడి అవి విస్ఫోటనం అమ్మము, అవి పేరడానికి కానీ పని చేయడానికి కానీ పనికిరాడు. దేవుడికి స్తోత్రం. అట్లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని పట్టుకుని వెళ్తారు? ఎలా వెళ్తారు? ఇంటికి వెళ్ళగానే అంటే ఇప్పుడు వెళ్ళగానే ఏం చేయాలి? దాంట్లో కిరాణా కొట్టుకు రావద్దు, ఆయా షాపు దగ్గరికి వెళ్ళొద్దు. డైరెక్ట్గా ఈ వాక్యం యొక్క అభిషేకంతో ఇంటికి వెళ్ళి చేతనైతే కొంచెం ఇలా బైబిల్ పైకెట్టుకొని ప్రభువా ఈరోజు నాతో మాట్లాడావు, ఆ వాక్యాలన్నీ నా మీద ఉండునుగాక, ఆశీర్వాదాలన్నీ నా మీద ఉండునుగాక. అంతకంతకు వర్తిల్లాలన్నా, అంతకంతకు అభివృద్ధి అవ్వాలన్నా, అంతకంతకు ఏమైనా అభివృద్ధి అవ్వాలన్నా, అంతకంతకు పేరు ప్రతిష్టలు రావాలన్నా, అంతకంతకు భగవాన్ అణిచివేయబడాలి అని అన్నారు. ఆ వాక్యం నిజం అవునుగాక, నిజం అవునుగాక. ఏమండి? అంతకంతకు రక్షణ, అంతకంతకు దేవుని సహాయం, అది మాత్రమే కాకుండా దేవుని కాపుదల.
దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నిత్యము నీ సన్నిధి మాకు ఉంటున్నట్లుగా దానిని ఆశీర్వదించుము. నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా దానిని మీరు ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. అంటే ఏ ఆశీర్వాదం అమ్మా? దేవుడు తోడున్నాడంటే అది నీకు నిత్య ఆశీర్వాదకరముగా ఉంటుందిగాక. దేవుడు నీకు తోడున్నాడు అంటే అదేమన్నాడంటే ఎలాగా? నిత్య ఆశీర్వాదం. ఆ పాయింట్ గుర్తుపట్టండి. వేరే కలర్తో దేంతో కలర్ వేయండి అక్కడ. నిత్య ఆశీర్వాదం. దేవుడు నీకు దయ చెయ్యునుగాక. దేవుడు నీకు దయ చెయ్యునుగాక. బైబిల్ వాక్యాల్లో దావీదు తరపున దేవుడు యుద్ధమాడాడని 78వ కీర్తన మనం అందరూ కూడా చదవగలుగుతాం. 2వ సమూయేలు 17:8 చదువుతాం. ఏమండి? అతని పగవారిని ఆయన వదిలిపెట్టలేదు. 1వ దినవృత్తాంతాలు 17:10 చదువుతాం. అతన్ని ద్వేషించే వారి నుండి దేవుడు అతన్ని కాపాడడానికి 1వ దినవృత్తాంతాలు 17:8 చదువుతాం. ఏమండి? అతడు దుష్ట ఖడ్గము నుంచి కాపాడబడినట్టుగా 144:10 చదువుతాం. ఏమండి? 132 1-2 వచనాల ప్రకారంగా ఆ పదలన్నిటి నుండి ఆయన కాపాడబడ్డాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడా? ఎంతమంది ఈ వాక్యం మనకు నచ్చింది అనే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఈ వాక్యం నా కొరకు ఈరోజు తీసుకొచ్చాడని నమ్ముతారో? ఈ మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు చెందునుగాక, చెందునుగాక. ఏమంటే 1 వీక్ నుంచి నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతూనే వచ్చాను. ప్రభా నువ్వు తోడుంటే దావీదు అప్రాలు పురుగులు అంటాడు. దావీదు ఎవరు? ఏమంటే ఏమని అడిగేవారండి అతన్ని? ఏయ్యా నేను ఎలా కలుగుతున్నానా నీకు? అలా అడిగేవారు. దావీదుని తీర్చేశాడు. దావీదుని చిన్నవాడికి ఇచ్చాడు. కానీ ఏమంటే దావీదు పక్కన దేవుడు నిలబడగానే 1000 మందితో 10,000 మందితో సమానుడైపోయాడు. దేవుడికి స్తోత్రం. దావీదు ఇశ్రాయేలీయుల దీపం సింహపు గుండె గలవారు సహితం బెదిరిపోయారు. దేవుడి వాక్యాన్ని దీవించరుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరూ కూడా దావీదుకు తోడున్న దేవా